ఇండియాలో జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినేడ్. క్రైమ్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది. కోర్టు పోవాలంటే కూడా ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. దారుణంగా చూసుకుంటే ఏంటంటే ఒక్కొక్క కేసు 20 years 30 years 40 years నుండి కూడా పెండింగ్ ఉన్నటువంటి కేసెస్. తెలంగాణలో ఒక గ్యాంగ్స్టర్ నయీం అని ఉండే, వీళ్ళ దగ్గర కోట్ల దగ్గర కంటే ఇక్కడ ఎక్కువ సెటిల్మెంట్, రియల్ ఎస్టేట్ లాంటి సెటిల్మెంట్ జరుగుతాయని విన్నాను. ఎంతవరకు కరెక్ట్? యాజ్ అడ్వకేట్ గా నేను దాన్ని ఒప్పుకోవద్దు, కానీ నయీం లాంటి వాళ్ళే అవసరం అని చెప్పి సమాజానికి కొంతమంది వెళ్తున్నారు. ఈ డిలే సిస్టమ్ తోటే ఇట్లా గల్లీ లీడర్లకు వెళ్ళి మొదలు పెడితే ఢిల్లీ లీడర్ల వరకు కూడా ప్రొఫెషన్ గా ఎంచుకున్నారు. ఇండియా ఈజ్ నాట్ ది సెక్యూర్డ్ కంట్రీ అని నేను అంటాను. నాట్ ది సెక్యూర్డ్ కంట్రీ 100%. మన దేశానికి మనమే శత్రువులు. ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మొత్తం చదివితేనే దొంగలను కాపాడడానికే చట్టాలు ఉన్నాయి. విచ్చలవిడిగా మద్యం అమ్మడం, తర్వాత ట్రాఫిక్ పోలీస్ వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టడం. అంటే అమ్మేది ప్రభుత్వమే, పట్టేది కూడా ప్రభుత్వమే. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే యూత్ ఎవరైతే క్రైమ్ ని బిజినెస్ గా చూస్తున్నారు, క్రైమ్ జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ లో నా పేరు లేకుండా చూడండి అని చెప్పాలి. కానీ A1 ఎందుకు పెట్టలేదు, అక్యూజ్డ్ 1 గా నన్ను ఎందుకు పెట్టలేదు అని చెప్పి కొట్లాడుకునే వాళ్ళు ఉన్నారని విన్నాను. సోషల్ ఎలివేషన్ కోసం ఇదివరకు ఏంటంటే సంఘంలోకి వెళ్ళి బహిష్కరించారు, కానీ ఇప్పుడు ఏంటంటే అది సోషల్ ఐడెంటిటీ, సోషల్ డిసిగ్నేషన్ అయింది. వాడు 4 మర్డర్లు చేసిన. మీరు డీల్ చేసిన షాకింగ్ కేసు ఏదైనా? గంజా అనేది హై స్కూల్ లోపే వాళ్ళకు డ్రగ్ అడిక్ట్ అయింది. ఎక్కడి నుండి వస్తుంది, ఏమైతుంది, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ఇలా బార్డర్ లో యుద్ధాలు జరుగుతలేదు, అంతర్గతంగా యుద్ధాలు జరుగుతున్నాయి దేశాలు. అసలు ఇంత ఘోరం అంటే వాడు డ్రగ్ అడిక్ట్ అయి తల్లి మీద రేప్ అటెండ్ చేయడం, చెల్లె మీద, అక్క మీద రేప్ అటెండ్ చేయడం. ఒకసారి వాడు ఆ టేస్ట్ కలిగింది అంటే ఇది ఇంకా ఎక్కడ పోతుంది వ్యవస్థ? మీకు ఒక ఐపీఎస్ ఆఫీసర్కు గొడవ జరిగి అది పేపర్లో కూడా వచ్చి భారత రాజ్యాంగం ముందు, భారతీయ చట్టాల ముందు ప్రతి ఒక్క భారతీయుడు సమానమే అని చెప్తుంటారు. కానీ వాస్తవానికి కింది కులాల వారికి, అగ్ర కులాల వారికి చట్టం వేరువేరుగా పనిచేస్తుంటుంది. మనము రోజు పేపర్లలో, న్యూస్ లో చూస్తూనే ఉంటాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా ఏం కాదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడొద్దు అనే విషయం చెప్తుంటారు. కానీ ఈ రోజు ఇండియన్ జ్యుడిషియరీ లాక్వినాస్ వల్ల కొన్ని వేల మంది, ఇన్ఫాక్ట్ లక్షల మంది తప్పు చేయకపోయినప్పటికీ కూడా జైళ్లలో మగ్గిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని ఈ రోజు మన గెస్ట్ నాగరాజ్ గారిని అడిగి తెలుసుకుందాము. ఒకవేళ మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మీకు నచ్చితే మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ సర్కిల్స్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే నాగరాజ్ గారు. ఎంతో కాలంగా కోర్ట్ రూమ్ స్టోరీస్ అనే ఒక పాడ్కాస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అయితే ఈ కోర్ట్ రూమ్ స్టోరీస్ అనే అంశాన్ని చేయడానికి మిమ్మల్ని ఎందుకు మేము గెస్ట్గా తీసుకున్నామనంటే, మేము విన్నది ఏంటంటే చాలా వరకు బాధితులు వాళ్ళకి ఏమైనా సమస్య వచ్చినప్పుడు న్యాయం కోసము పోలీస్ స్టేషన్లకు, కోర్టుల వైపుకు వెళ్తుంటారు. కానీ ఎక్కడ న్యాయం దొరకకపోతే మీ దగ్గరికి వస్తారని చెప్పి విన్నాను. ఏంటి అసలు మీరు స్పెషల్ ఏంటి అసలు? యాక్చువల్లీ ఆల్టర్నేటివ్ రెజల్యూషన్ అనేది ఏదైతుందో, మీడియేషన్ కానీ ఏది కానీ ఇట్లాంటిది ఉన్న పరిస్థితులలో వాళ్ళ సమస్యను వాళ్ళకి తెలియజేటట్టు చెప్పి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్య పైన అవగాహన తీసుకొచ్చి దాన్ని కొంత వాళ్ళకు మీడియేషన్ చేసుకొని దాన్ని పరిష్కరించే దిశగా పొమ్మని చెప్పి మనం సలహా ఇవ్వడం జరుగుతుంది. దాని మార్గంగా కొంత మనం వాళ్ళకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా కొంత మనకు సెల్ఫ్ ఐడెంటిటీ ఆ రకంగా వచ్చినటువంటి సందర్భం. అంటే ఎక్కడ కాదు అని అంటే అల్లం లీగల్ సొల్యూషన్స్ ఉంది కదా అన్న, అంటే వాళ్ళకు ఒక తల్లిగారి లెక్క ఫీల్ అవుతారు. ఓకే, అది ఓకే. ఇప్పుడు మీరు 20 సంవత్సరాలుగా హైకోర్టు అడ్వకేట్గా ఉన్నారు, లోయర్ కోర్ట్స్లో కూడా ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా చేస్తున్నారు కదా. ఇండియాలో ఈ లీగల్ సిస్టమ్ చూసుకుంటే జ్యుడిషియరీలో జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినేడ్ అని చెప్పి వినబడుతుంది. వాస్తవానికి ఈ ఫ్రేజ్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? అంటే ఈ జ్యుడిషియరీకి ఇది ఒక మచ్చ అయితే ఉంది, నేను ఒక మచ్చనే అనుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఈ డిలే సిస్టమ్ ఏదైతే ఉందో, ఒక్కొక్క కేసులు అంటే ఇండియాలో మొత్తం కోర్ట్ సిస్టమ్ వచ్చేసి 3 టైప్స్గా డివైడ్ అవుతుంది. సుప్రీం కోర్టు, అపెక్స్ కోర్టు అంటే మీకు అది పెద్ద కోర్టు దేశంలో, తర్వాత ప్రతి స్టేట్కి ఒక హైకోర్టు, తర్వాత సబార్డినేట్ కోర్ట్స్ అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్, మున్సిపల్ కోర్ట్స్, ఈ విధంగా ఉంటాయి. అయితే దీన్ని ఏ కేసునైనా కూడా అది క్రిమినల్ అయినా సివిల్ అయినా వాళ్ళు కేసు దబ్న కొట్టేసినా కూడా, అంటే వాళ్ళకు అనుకూలంగా తీర్పు రాకపోతే ఖచ్చితంగా అప్పిలేట్ కోర్టుకు పోతారు. అట్లా దీనికి డిలే సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఈ డిలే సిస్టమ్ ద్వారా
ఈ రకంగా ఒక్కో రకంగా చెప్పుకుంటే, తర్వాత జ్యుడిషియరీ రిక్రూట్మెంట్ కూడా సరిగ్గా అంటే కేసులు పెరుగుతున్న కొద్దీ న్యాయ వ్యవస్థలో జడ్జెస్ రిక్రూట్మెంట్ కూడా అంతే విధంగా జరగట్లేదనే చెప్పుకోవాలి. ఓకే. తర్వాత ఈ అడ్జస్ట్మెంట్స్ తీసుకోవడం, ఓకే, అంటే డిలే సిస్టంలో కూడా చాలా ల్యాక్ ఆన్ వస్తున్నాయి. ఇంకా దారుణంగా చూసుకుంటే ఏంటంటే ఒక్కొక్క కేసు అంటే 20 years 30 years 40 years నుండి కూడా పెండింగ్ ఉన్నటువంటి కేసెస్ ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే జ్యుడిషియరీ వ్యవస్థలో ఒక కట్ ఆఫ్ ఒక టైం అనేది పెట్టాలి. ఈ కేసుకు ఇంత లిమిట్ ఉంటుంది, స్టిప్యులేటెడ్ టైం, ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లోనే కేసు డిస్పోజ్ చేయాలనేది పెట్టాలి. కానీ అనేక మార్లు జ్యుడిషియరీ వ్యవస్థలో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇస్తూనే ఉంటాయి, కానీ వీళ్ళు లోయర్ కోర్ట్స్ వాళ్ళు బేఖాతరు చేస్తున్నటువంటి ఇష్యూ. ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే కోర్టు పోవాలంటే కూడా ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది జనాలకు. ఏంటంటే ఫస్ట్ న్యాయం జరుగుతుందా జరగదా తర్వాత పక్క పెడితే అసలు ఇక కోర్టులో కేసు వేసే బదులు ఊకుంటేనే ఉత్తమం వాస్తవం అనే సందర్భానికి వచ్చినటువంటి విషయం. ఎందుకంటే ఏమో ఇక పొయ్యి చేసేది ఏమున్నది, అయితే ఇక్కడనే ఏదైనా బయట అనే ఎవరినో దొరకబట్టుకొని పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్గా అడ్డాలుగా మారుతున్నాయి. తర్వాత రౌడీ షీటర్లు. ఇప్పుడు మన నక్సలిజం గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఆల్టర్నేటివ్ స్పీడీ డిస్పోజ్ కావాలి అని ఇష్యూ అంటే ఏదైనా రౌడీ షీటర్ వాళ్ళు అయితే నక్సలైట్లు అనండి. ఇప్పుడు ఆ నక్సలైట్ సిస్టమ్ అనేది లేదు, అదంతా అబాలిష్ అయింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ డిలే సిస్టమ్తో ఈ సమాజంలో చాలా అంటే రౌడీయిజం కానీ ఇట్లాంటి సెటిల్మెంట్లు కానీ లీడర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ ఇట్లా గల్లీ లీడర్లకు వెళ్ళి మొదలు పెడితే ఢిల్లీ లీడర్ల వరకు కూడా ఈ సెటిల్మెంట్లో చేయడం అనేది వాళ్ళ ఒక డ్యూటీ అంటే ప్రొఫెషన్గా ఎంచుకున్నారు. ఓకే. ఈ కోర్టులో ఎందుకు ఈ సిస్టమ్ డెవలప్ అవుతుంది అంటే ఈ కోర్టులలో డిలే సిస్టమ్ వచ్చింది కాబట్టి ఈ ఆల్టర్నేట్గా జనాలు కూడా ఇమీడియట్గా మాకు న్యాయం దొరుకుతుంది, సత్వర న్యాయం అని అంటుంటారు. ఆల్టర్నేట్ సిస్టమ్ వైపు వెళ్తున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా మీడియేషన్ సెంటర్స్ పెట్టాలి, ఖచ్చితంగా మీడియేషన్ తీసుకోవాలి అని లోక్ అదాలతులు పెట్టడం, ఎన్ని చేసినా కూడా ఒక రెమెడీ అంటే న్యాయం దొరకట్లేదు అనేది ఈ డిలే సిస్టమ్ ద్వారా ఉన్నది అనేది బాగా పబ్లిక్ లోపల చొచ్చుకోపోయినటువంటి అంశం. గత 20 సంవత్సరాలుగా మీరు ఎన్నో క్రిమినల్ కేసులని డీల్ చేసి ఉంటారు కదా. అవును. సో నేను విన్నంత వరకు ఏంటి అని అంటే అప్పట్లో తెలంగాణలో ఒక గ్యాంగ్స్టర్ నయీం అని ఉండే. కోర్టులు డీల్ చేయని అంశాలని కూడా నయీం లాంటి చోటా మోటా గ్యాంగ్స్టర్లు ఎవరైతే ఉంటారో డాన్స్ అని వాళ్ళు చెప్పుకునే వాళ్ళు ఎక్కువగా స్లమ్స్ నుండి వచ్చి వాళ్ళు డాన్స్గా ప్రొజెక్ట్ చేసుకొని 4 హత్యలు చేసి ఈ కోర్టులలో ఎట్లాగో శిక్షలు పడాయని చెప్పేసి వాళ్ళు బయట హీరోల్లాగా ఉంటారు కదా. సో వీళ్ళ దగ్గర ఎక్కువ సెటిల్మెంట్లు కోర్టుల దగ్గర కంటే ఇక్కడ ఎక్కువ సెటిల్మెంట్లు రియల్ ఎస్టేట్ లాంటి సెటిల్మెంట్ జరుగుతాయని విన్నాను. ఎంతవరకు కరెక్ట్? మీరు 20 సంవత్సరాలుగా దీన్ని డీల్ చేస్తున్నారు కాబట్టి మీరే సరైన పర్సన్ చెప్పడానికి. యాజ్ అ అడ్వకేట్గా నేను దాన్ని ఒప్పుకోవద్దు, కానీ యాక్చువల్లీ ఏంటంటే జనాలు కూడా ఏంటంటే ఇమ్మీడియట్గా రిలీఫ్ కావాలనుకుంటే నయీం లాంటి వాళ్ళే అవసరం అని చెప్పి సమాజానికి కొంతమంది వెళ్తున్నటువంటి సందర్భం. దీన్ని రాజకీయ నాయకులు కూడా నయీం లాంటి ముఠాలను వాళ్ళు పెంచి పోషించుకొని వాళ్ళ ద్వారానే ఈ సెటిల్మెంట్లు చేయించడం, వీళ్ళ లాంటి వాళ్ళని అందరినీ కూడా ఒక చిన్న స్లమ్ ఏరియాలకు వెళ్ళి వాళ్ళని పిక్ చేసి వాళ్ళు ఏం పని పాట లేకపోతే వీళ్ళ దగ్గర ఒక కార్యకర్త లెక్క ఉంచుకొని ఇట్లా కొంత గ్యాంగులు ముఠాలుగా పెట్టుకొని ఈ సెటిల్మెంట్లు చేయిస్తానంటే ఇప్పుడు ఇదంతా అంటే ఇండియాలో ఇది ఒక క్రైమ్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది. ఓకే. అంటే బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ లెక్క ఏదైతున్నదో ఆ రకంగా నిజంగా కూడా నిజ జీవితంలో కూడా ప్రతిదీ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక కంప్లైంట్ పట్టుకొని నాకు ఇట్లా అన్యాయం జరిగింది అని చెప్పి పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళకు కొన్ని జ్యూడిక్షన్స్ పెట్టారు. వీళ్ళు సివిల్ తగాదాలు పరిష్కరించబడవు, ఆర్థిక నేరాలు మేము వాటిని డీల్ చేయమని చెప్పి. తర్వాత పోలీస్ స్టేషన్లలో పోతే ఉన్న పరిస్థితుల ఈ రకంగా వాళ్ళకు ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. కోర్టుకు పోతే ఏమైతే అది డిలే అవుతుంటుంది. ఇవన్నీ చూస్తున్న కొద్దీ ఇప్పుడు సివిల్ కానీ క్రిమినల్ కేసెస్ కానీ ఇమీడియట్గా రిలీఫ్ దొరకాలంటే ఈ గ్యాంగ్స్టర్స్ లాంటి వాళ్ళ దగ్గరికే పోయి సెటిల్మెంట్లు చేసుకోవడం ఆ రకంగా జరుగుతున్నటువంటి క్రమంలో చాలామంది ఏంటంటే కొంతమంది క్లయింట్స్ వస్తారు అంటే వచ్చి ఇప్పుడే వాళ్ళు వచ్చి కేసు రాగానే ఇమీడియట్గా ఇప్పుడు కావాలంటే అది మా చేతిలో కూడా ఏముండదు కదా. మేము వీఆర్ ఓన్లీ ద మీడియేటర్స్ బిట్వీన్ ద బెంచ్ అంటే జడ్జెస్ టు క్లయింట్. మేము క్లయింట్కి జరిగిన అన్యాయాన్ని మనం లా ప్రకారంగానే మేము పోగలుగుతాం, కానీ
బియాండ్ అలా మేమైతే వెళ్ళి పరిష్కరించే దిశగా పోము కదా. అవును పోతే కనుక మళ్ళీ మేము కూడా నయంలే గ్యాంగ్స్టర్ లెక్క అయిపోతాం. అవును అందుకని స్పీడీ డిస్పోజల్ కోసం ఇట్లాంటి నయంల దగ్గరికి నయం చనిపోయిండు, ఎన్కౌంటర్ అయిండు, ప్రస్తుతం లేడు. కానీ అట్లాంటి నయములు చాలా అవసరం అని చెప్పి సమాజంలో చాలామంది క్లయింట్లు వాళ్ళు ఆశ్రయించే సందర్భాలను మనం అనేకం చూస్తుంటాం. ఓకే, ఇప్పుడు జై భీమ్ సినిమా చూసారు కదా మీరు. జై భీమ్ సినిమాలో ఎలుకలు పట్టుకునే ఒక తెగకు సంబంధించినటువంటి ఆదివాసీలు వాళ్ళు స్పీచ్లెస్ పీపుల్. అంటే వాళ్ళ రైట్స్ ఏంటో తెలియదు, వాళ్ళకు రాజ్యాంగం గురించి తెలియదు. భారత రాజ్యాంగం మనకు అందరికీ సమాన హక్కులు ఇచ్చింది. ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది మనకు చట్టం ఉంది కదా. సో ఎంతవరకు భారత రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతుంది? యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్ మనకు ఫ్రేమ్ అయింది భారతదేశంలో. మన రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలు, అన్ని రాజ్యాంగాల కంటే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. దాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దానికి చైర్మన్. ఈ రకంగా మనం అన్నీ కూడా రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసుకున్నాం, కానీ చాలా ల్యాకోనాస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుకుంటే అంటే ఒక తప్పుగా అనుకునేది కాదు, మనం ఓపెన్గా మనం మాట్లాడుకునే డిస్కషన్లో మన కాన్స్టిట్యూషన్ మొత్తం అంటే ఐరిషు, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, లండన్, అమెరికా ఇట్లాంటి వివిధ దేశాల నుండి వాళ్ళ కాన్స్టిట్యూషన్ నుండి ఏమైతే నచ్చినాయో ఫండమెంటల్ రైట్స్ ఒకటి, ఫండమెంటల్ డ్యూటీస్ ఒకటి నుండి ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ నుండి ఇట్లా అన్నీ తీసుకొచ్చి అంటే ఇది ఒక అతుకుల బొంతగా అనుకుంటాం. ఇదొకటి. రెండో అంశం ఏంటంటే ఇవన్నీ కూడా ఈ పురాతన చట్టాలు, ఇవన్నీ చట్టాల గురించి మాట్లాడుకుంటే కాన్స్టిట్యూషన్, సిఆర్పిసి కానీ, ఐపీసీ కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ, ఇప్పుడు క్రిమినల్ మేజర్ యాక్ట్స్ అంటారు. ఆ క్రిమినల్ మేజర్ యాక్ట్స్ ఇప్పుడు కొత్తగా మన 2024లో మళ్ళీ కొత్తగా వాటిని పేర్లు మార్చి అంటే బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ అని ఈ రకంగా వాటిని పేర్లు మార్చి కొత్తగా రూపాంతరం తీసుకొచ్చింది. కానీ వాటి లోపల స్వరూపం అయితే ఏం మారలేదని చెప్పుకోవచ్చు. కొంత అంటే ఈ రకంగా ఏంటంటే ఈ మనది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా లీడర్ చేతులనే అంటే ఒక లెజిస్లేటివ్ ఆర్గాన్, మనకు 3 ఆర్గాన్స్ ఉంటాయి: లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియరీను ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్స్ అంతా కూడా మనకు ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేస్తారు. లెజిస్లేటివ్ అనికి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఆయనకి ఏ ఒక 0 నాలెడ్జ్ ఉన్నవాడు కూడా వాడు డైరెక్ట్ జనంలో పోయి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, వాడు చట్టసభలలో కూర్చొని అంటే చట్టాలను చేసేది వాళ్ళే. మళ్ళా పార్లమెంట్లో విచ్ ఇంక్లూడ్స్ ప్రెసిడెంట్ అండ్ లోక్సభ, రాజ్యసభ ఇది కలిస్తే పార్లమెంటు వాళ్ళు రూల్స్ పాస్ చేసేది, బిల్స్ పాస్ చేసేది అక్కడ నుండి వస్తుంది. చట్టాలు రూపొందించుకునేది అక్కడ. చట్టాలు లేనివాడు చట్టాలు రూపొందిస్తాడు. ఇవాళ ఈ 2 ఆర్గాన్స్ను కూడా వాళ్ళు లీడ్ చేస్తున్నారు. లీడ్ చేస్తే ఇంకా న్యాయానికి న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఈ రకమైన ల్యాకోనస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా అంటే ఇండియా ఈజ్ నాట్ ది సెక్యూర్డ్ కంట్రీ అని నేను అంటా. నాట్ ది సెక్యూర్డ్ కంట్రీ 100%. మన దేశానికి మనమే శత్రువులం. ఎట్లా? జనాభా పరంగా మొదటి స్థానానికి దూసుకపోయేంత అది ఉంది, మనకు మ్యాన్ పవర్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది, ఇంటెలెక్చువాలిటీ ఉన్నది. మన భారతదేశం చాలా గొప్ప దేశం. అలాంటి గొప్ప దేశంలో ఈరోజు అంతర్గతంగా జరిగేటి అనేక కుట్రల వల్ల ఇలా మన దేశంలో చట్టాలు ప్రజలకు న్యాయం చేసే దిశగా లేవు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ కూడా ప్రజలకు న్యాయం చేసే దిశగా లేవు. అంటే ఒక వ్యక్తి నిర్మాణం లేదు, ఒక వ్యక్తి సమాజం పట్ల బాధ్యతగా లేడు అని చెప్పి నేను చెప్తా. లేదు దేశ భద్రత కాదు, నా భద్రత ఏంది, నేనేంది, నా కుటుంబం ఏంది, నేను ఉండని వ్యక్తిగా ఫస్ట్ నేను కరెక్ట్ ఉండాలి, తర్వాత నా కుటుంబం ఉండాలి, తర్వాత నన్ను నమ్ముకున్న వాళ్ళు సమాజానికి నేను ఒక బాధ్యతగా ఉండాలి. కానీ ఎక్కడ ఉంది? అంతా కూడా అవినీతిమయం అయిపోయింది కదా దేశంలో. ఇలా దేన్ని కూడా కట్టడి చేసే దిశగా చట్టాలు లేవు కదా. ఈ చట్టాలన్నీ కూడా చదివితే ఖచ్చితంగా క్రైమే బిజినెస్గా, ద బిగ్గెస్ట్ బిజినెస్ అంటే క్రైమే. ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, అన్ని క్రిమినల్ మేజర్ యాక్ట్స్ అన్ని బుక్కులన్నీ చదివితే మొత్తం చదివితే అంటే దొంగలను కాపాడడానికే చట్టాలు ఉన్నాయి. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. 100% ఇట్లా ఫ్యాక్ట్ ఇది. 100% ఎక్కడ నీకు ఇప్పుడు కన్విక్షన్ రేషియో ఎక్కడ ఉంది? మనకు కన్విక్షన్ మనకు 100 కేసెస్లో 4% ఉంది.
అంటే 100 కేసులలో ఒక నలుగురికి మాత్రమే శిక్ష పడుతుంది. అందుకే వీళ్ళంతా ఈ గంజాయి బ్యాచ్లంతా డాన్లుగా ఎదగడానికి, ఇప్పుడు చదువుకున్న వాళ్ళంతా సాఫ్ట్వేర్ జాబులు చేయడానికి లేదా బీటెక్ చేసిన తర్వాత వాళ్ళు జాబ్ కొట్టడానికి వాళ్ళు చాలా సంవత్సరాలు కష్టపడతారు, కోచింగ్లు తీసుకుంటారు, ఒక సివిల్ సర్వెంట్ కావాలని చాలా కోచింగ్లు తీసుకుంటారు. బట్ వీళ్ళంతా ఈ గంజాయి బ్యాచ్ వీళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక డాన్ సిండ్రోమ్ అని ఉంటుంది, వానికి వాడు డాన్గా ఎదిగిపోవాలని చెప్పేసి. అదే అంటారా? యాక్చువల్గా మనము ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటే ఎవరు కూడా వాళ్ళకి మంచి లైఫ్ సెటిల్ అవుతుంది. కానీ ఉన్న పరిస్థితులు ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కరెక్ట్ కాదు. మనకు అకాడమిక్ ఎడ్యుకేషన్కు ప్రాక్టికల్ మన లైఫ్, మన జాబ్కి అసలు టూ డిఫరెంట్. ఇన్ ఆల్ ప్రొఫెషన్స్, ఈవెన్ ఇఫ్ మా అడ్వకేట్ ప్రొఫెషన్ కూడా మేము చదువుకొని అకాడమిక్గా వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాక్టికల్గా వచ్చినప్పుడు ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క డిఫరెన్షియేషన్ ఉంటుంది. ద సేమ్ కేసే కావచ్చు, ఫ్యామిలీ కేసు కావచ్చు, సివిల్ కేసే కావచ్చు, క్రిమినల్ కేసే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డే బై డే మేము ఎప్పుడు కూడా విద్యార్థి దశ లెక్కనే ఉండాలి. ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితిలో గాంజా అనేది, గాంజా తర్వాత అంటే విచ్చలవిడిగా మద్యం అమ్మడం, తర్వాత ట్రాఫిక్ పోలీస్ వచ్చి మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టడం, అంటే అమ్మేది ప్రభుత్వమే, పట్టేది కూడా ప్రభుత్వమే. దాన్ని ఇలాంటివి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది మనం కొన్ని చూస్తూ ఉంటాం. ఇప్పుడు తాగుబోతులు సిటిజన్, మనం ఈ దేశం ఉన్నది ఎందుకు, ఈ ప్రభుత్వాలు ఉన్నది ఎందుకు, పౌరుణ్ణి కాపాడుకోవడానికి, ఈ చట్టాలు ఉన్నది ఎందుకు, పౌరుణ్ణి కాపాడుకోవడానికి. ది బిగ్గెస్ట్ పోస్ట్ ఏంది అంటే భారతదేశంలో ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా, అతన్ని కాపాడడానికి రాష్ట్రపతి కంటే కూడా పెద్ద పోస్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ అతన్ని కాపాడేదానికి చట్టాలు లేవు, పోలీస్ వ్యవస్థ లేవు, ఏ ఆర్గాన్ కూడా లేదు. కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు తప్ప ఏది లేదు. ఇక్కడ ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ ఎక్కడ కానీ జాబ్స్ ఎక్కడ ఉన్నాయి? సరే, ప్రైవేట్ జాబ్ సెక్యూర్డ్ లేదు, గవర్నమెంట్ జాబ్ సెక్యూర్డ్ లేదు. ఒకటి ఎందుకంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా అందించే విద్యా సంస్థలు లేవు. వాటిని మార్పు తీసుకొచ్చుకునే క్రమంలో ఎక్కడి నుండి కూడా అవ్వట్లేదు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ప్రభుత్వాలు ఏవైనా పార్టీలు ఏవైనా అల్టిమేట్గా రిలీఫ్ ఏంటి? పౌరుణ్ణి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సిటిజన్ ప్రొటెక్ట్ చేసుకునే దానికే ఇవన్నీ ఉన్నాయి. మనకి దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నది అందుకే, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెచ్చుకునేదానికే, రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అసలు ఎందుకు చేసుకుంటున్నాము ఏంది అనేది లేదు. ఒక వ్యక్తి రెస్పెక్ట్ చేసుకునే, హానర్ చేసుకునేటువంటి విద్యా విధానం లేదు, చట్టాలు లేవు. ఈ వ్యవస్థల సమాజంలో కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైంది. ఇదంతా కూడా ఒక ఫ్రేమ్లో తీసుకుంటే సెక్యూరిటీ ఎక్కడుంది? సెక్యూర్డ్గా ఎక్కడ ఉండగలుగుతున్నాం? హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు, ఇంకా ఈ వచ్చిన కొత్త జడ్జిమెంట్స్ అయితే ఘోరం. ఎంత దారుణం అంటే మనం లీగల్ సినారియోలో మాట్లాడుకుంటే ఈ అడల్టరీ అనేది రిపీల్ చేసేసి, 497 ఐపీసీ సెక్షన్ రిపీల్ అంటే ఎత్తివేసిండ్రు అన్నాక అడల్టరీ ఎత్తేసిండ్రు అంటే ఏంటంటే అడల్టరీ ఎత్తేసిండ్రు, కోర్టు ఎందుకు తీసేసిండ్రు అనే దాని మీద ఏంటంటే కొంత మిస్యూజ్ అవుతుంది. ఈ సెక్షన్ ద్వారా కొంత ఫ్యామిలీ వాల్యూస్ పోతున్నాయి అనుకొని దాని మీద జడ్జిమెంట్ అంతర్యంగా పెట్టిండ్రు. కానీ ఇక్కడ ఏంటంటే విచ్చలవిడైపోయింది. ఎనీ మేజర్ ఎవరున్నా కూడా వాళ్ళు ఎవరితో లివింగ్ రిలేషన్లు ఉండొచ్చు అని చెప్పేసి, అంటే డేటింగ్స్ అని, లివింగ్ రిలేషన్స్ అని, ఈ రంగం. ఇంకా ఘోరం ఏంటంటే మళ్ళీ రీసెంట్ ఒకటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది అంటే, ఏదైనా భార్య ఎవరితోటైనా పిల్లలం కన్నా కూడా భర్తనే మెయింటైన్ చేయాలని, మెయింటెనెన్స్ వర్తిస్తుంది అని చెప్పి. అంటే ఈ రకంగా వస్తే, ఈ చట్టం ద్వారా ఇట్లాంటి మెసేజ్ జడ్జిమెంట్స్ వస్తే ఇంకా సమాజాన్ని మనం ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతాం? అంటే ఆ రకంగా ఒక వ్యక్తిగా జీవించాలనే క్రమంలో తప్పు చేసే అవకాశాన్ని కోర్టు ద్వారా వాళ్ళకు ఇవ్వడం అనేది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు చట్టానికి కళ్ళు లేవని ఒక సినిమా వచ్చింది, 100%. సో చట్టానికి కళ్ళు లేవని ఎందుకన్నారో తెలియదు, కానీ చట్టము డబ్బున్నోడికి ఒకలాగా, డబ్బు లేని వాడికి ఒకలాగా ఒక డిస్క్రిమినేషన్ చూపిస్తుంది అన్నట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్న జైభీమ్ సినిమా ఉన్నది, వాళ్ళు ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి క్రైమ్ని కన్ఫెస్ చేయమని చెప్పి విపరీతంగా కొడతారు. ఆ కొట్టే క్రమంలో కూడా చనిపోతాడు. ఆయన చనిపోయిన దాన్ని కవరప్ చేయడానికి ఆ సినిమా స్టోరీ అంతా నడుస్తుంటుంది. వాస్తవానికి పోలీసులకు ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్కి అరెస్ట్ చేసి తీసుకొచ్చిన వ్యక్తిని కొట్టే హక్కు ఉంటుందా? అసలు పోలీస్ స్టేషన్ కానీ పోలీస్ కానీ ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్కి కొట్టే హక్కు లేదు, తిట్టే హక్కు కూడా లేదు.
తిడితే కూడా రివర్స్ మనం తిట్టొచ్చు. ఏందిరా అంటే మనం కూడా ఏందిరా అనే మాట్లాడచ్చు. అంటే వాళ్ళు వాడే పదజాలం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. వాట్ ఎవర్ ఇట్ ఇస్, అతను తప్పు చేసినా కూడా నీకు ఆ తప్పు చేసినా ఆన్ పేపర్ మీద కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి తప్ప కంప్లైంట్ ఎవరికన్నా నాకు అన్యాయం జరిగింది అని చెప్పి నేను కంప్లైంట్ ఇస్తే ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ చేసి తర్వాత తప్పు ప్రూవ్ అయితే ఆ తప్పు ఆ ఇచ్చిన కంప్లైంట్కి ఏమేమి సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి అని చెప్పి ఆ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేసి కోర్టుకు సరెండర్ చేయాలి కానీ తప్ప కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి తప్ప పోలీస్ స్టేషన్లో తప్పు నొప్పుకో అని చెప్పి కొట్టడము ఇట్లాంటివి అనేది లేదు. ఆ సిస్టమ్ జ్యుడిషియరీ సిస్టంలోనే లేదు. అది కొట్టిండు అంటే మేజిస్ట్రేట్ ముందు వీళ్ళు నేరస్తుని హాజరుపరిచినప్పుడు మేజిస్ట్రేట్ గారు అడుగుతారు, మిమ్మల్ని ఏమన్నా పోలీసులు మీ మీద ఫిజికల్ అసాల్ట్ చేసిరా అంటే కొట్టినరా అని చెప్పి అడుగుతారు. వీళ్ళు కొట్టలే అని చెప్పాలి అని చెప్తారు, కానీ ధైర్యంగా చెప్పాలి కదా. కొడితే కొట్టినరా అని చెప్తే ఇమీడియట్గా మెడికల్ ఎగ్జామినేషన్ పంపుతారు, ఇమీడియట్గా ఆ పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేస్తారు. కానీ వీళ్ళు అక్కడ ఆ మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు మేజిస్ట్రేట్లు కూడా వాళ్ళని కిందికి పంపిస్తారు. కొంతమంది ప్రైవేట్గా వాళ్ళని నిలబెట్టి అడుగుతారు, కానీ ఏంటంటే వాళ్ళు అక్కడ ప్రొడ్యూస్ చేసి అక్కడనే నిలబడతారు. మేజిస్ట్రేట్కి సెల్యూట్ కొట్టి ఆడ నిలబడతారు అని కొడతారు. అంటే ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మీ ముందు ఉంచేదంటే ఇప్పుడు జ్యుడిషియరీ పవర్స్ను పోలీస్ ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఎక్సైజ్ చేయడం దారుణం. ఎనీ కేసు ఏదైనా కానీ ఎఫ్ఐఆర్ చేయాలి, వాళ్ళు రిమాండ్ చేయాలి. ఈవెన్ ఇఫ్ బెయిలబుల్ ఆర్ నాన్ బెయిలబుల్ ఉన్నప్పుడు కొంత కోర్టు మీద కొంత గౌరవం ఉండేది. ఇప్పుడు 41A CRPC 35(3) BNSS యాక్ట్ కింద స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు బిలో 7 years క్రైమ్ ఏదైనా కూడా అంటే ఇక్కడ ఏమైందంటే ఈ ఐపీసీ అంటే ఇప్పుడు బిఎన్ఎస్ చట్టం ప్రకారంగా పోలీస్ స్టేషన్లు అన్నీ కూడా ఎంత దారుణం అంటే అవినీతిమయం అయిపోయినాయి. డబ్బులు ఇస్తే బిలో 7 years, డబ్బులు ఇవ్వకపోతే ఎబో 7 years కోర్టు ప్రొడ్యూస్ చేయడం. రక్షక బట్ట నిలయాలు కాదు, భక్షక బట్ట నిలయాలు అయిపోయినాయి. ఈ రకంగా చూస్తే అందరు ఆఫీసర్లనే కాదు, కానీ మోర్ దెన్ 60-70% పోలీస్ స్టేషన్స్ ఈ విధంగా జరుగుతున్నటువంటి అంటే ఒక సెటిల్మెంట్లు అడ్డాగా మారడం. అంటే పిటిషనరు దగ్గర డబ్బులు తీసుకోవడం, తర్వాత ఇటు అక్యూజ్డ్ నేరస్తు దగ్గర కూడా డబ్బులు తీసుకోవడం. ఈ అవినీతి నిరోధక శాఖ అని వాళ్ళు పోస్టర్లు అంటే అవి ఇవి, కానీ అసలు మనకు ఉన్నటువంటి అవినీతి నిరోధక శాఖ ఖచ్చితంగా పనిచేస్తే ఈ సమాజాన్ని ఎంతో మేలు చేసినట్టు, కానీ ఎక్కడ కూడా కాదు. మొన్న రీసెంట్ మనం చూసినాం, ఒక హోంగార్డు యాంటీ కరప్షన్ బ్యూరో డిపార్ట్మెంట్లో హోంగార్డు 200 కోట్లు రికవర్ అయినాయి ఈడీ దాడి. ఇక్కడ తెలుగు రాష్ట్రాలలోనే 200 కోట్ల రూపాయలు ఒక హోంగార్డ్ దగ్గర ఉన్నాయంటే. హోంగార్డు ఆడంటే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఆఫీసర్స్కు మీ మీద కంప్లైంట్ వచ్చింది అని ముందే అలర్ట్ చేసినందుకు డబ్బులు తీసుకోవడం, ఆ రకంగా బ్రైబ్ చేసి వాడు డబ్బులు కొట్టేసి కంచె చైన్ వేసినట్టు. అంతే, కంచె చైన్ వేసి. అంటే ఒక హోంగార్డ్ దగ్గరనే 200 కోట్లు ఉంటే ఒక ఆఫీసర్ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎక్కడి వరకు పోతుంది ఈ వ్యవస్థ? నమ్మకం ఇంకెక్కడ ఉంటుంది జనాలకు? ఈ రకంగా జరుగుతుంటుంది. కరెక్ట్. ఇప్పుడు పోలీసులు అంటే తప్పుడు ఎఫ్ఐఆర్లు చేయటం, తప్పుడు ఎఫ్ఐఆర్ చేసి తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా ఏం చేస్తుంటారు అని అంటే తప్పుడు ఛార్జ్ షీట్ కూడా రాస్తుంటారు వాళ్ళు. తప్పుడు ఛార్జ్ షీట్ రాసి ఒక నిర్దోషిని దోషిలాగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సత్యం బాబు అని చెప్పేసి ఒక దళిత యువకుని తీసుకొచ్చి ఒక రేప్ కేసులో ఇరికిస్తారు, అయోషా మీరా హత్య కేసులో అంతా ఇరికిస్తారు. ఆఫ్టర్ స్పెండింగ్ 10 years ఆర్ మోర్ సత్యం బాబు నిర్దోషి అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. ఈ రాంగ్ ప్రొసీడింగ్స్ చేసినటువంటి పోలీసులు ఎవరైతే ఉంటారో, రాంగ్ ఎఫ్ఐఆర్ కానీ రాంగ్ ఛార్జ్ షీట్ కానీ ఇవన్నీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరు తీసుకుంటారు యాక్షన్? మరి యాక్చువల్లీ ఇప్పుడు ఒక వ్యక్తి నేరం చెయ్యకుండా తప్పుడు కంప్లైనెంట్ ఎవరైతే ఇస్తారో అతని పైన పోలీస్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా తప్పుడుగా అతని మీద నేరం ఆరోపించి ఎఫ్ఐఆర్ చేసి రాంగ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేసి తర్వాత కేసు ట్రయల్ నడిచిన తర్వాత అది కేసు అక్విటల్ అయితే అంటే కొట్టేస్తే వెంటనే తప్పుడు దరఖాస్తు ఇచ్చినటువంటి అతని పైన తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన ఖచ్చితంగా కోర్టులోనే ప్రైవేట్ కంప్లైంట్ వేసి వాళ్ళ మీద కేసు ప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే
కోర్టు ఇచ్చిన జడ్జిమెంటే వీళ్ళకు మెయిన్ బేస్ ఎవిడెన్స్ అవుతుంది. వెంటనే వాళ్ళపైన పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అవుతాడు. ఖచ్చితంగా కంప్లైనెంట్ ఎవరైతే తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాడు ఉన్నాడో వాడిని జైలుకు కూడా పంపించవచ్చు. ఓకే. ఈ పోలీసులు డబ్బున్న వాళ్ళకి లేదా మంచి అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి కొమ్ము కాస్తారు, ఇట్లా రాంగ్ ఛార్జ్ షీట్లు చేసి రాంగ్ ఎఫ్ఐఆర్ రాసి తర్వాత ఛార్జ్ షీట్లో ఇంకా గట్టిగా చేసి వాళ్ళని బయట రాకుండా చేస్తారు అనేది విన్నాను. ఎంతవరకు కరెక్ట్? అది 100% అని చెప్పలేము, కానీ 100% కొంత మీరు చెప్పింది దాన్ని ఏకీభవిస్తున్నాను. డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమే అన్నట్టుగా అది డబ్బే ఇప్పుడు అన్ని వ్యవస్థలను శాసిస్తున్నటువంటి సందర్భాలను చూస్తున్నాం. ఉన్నోళ్ళ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో దాన్ని కొంచెం ఇన్వెస్టిగేషన్ ఏదైతే ప్రాపర్గా చేయకుండా వాళ్ళ మీద అట్లా చేసుకొని తర్వాత వాళ్ళ మీద నాన్ వేరియబుల్ సెక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళకు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చే వరకు కూడా పోలీసు వాళ్ళు వాళ్ళకి కోఆపరేట్ చేయడం, ఈ ఎవరైతే కంప్లైనెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళది స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం, అంటే కొన్ని పోక్సో కేసులు కానీ రేప్ కేసులలో కానీ ఏమైతే అంటే వీళ్ళు ఇట్లాంటివి చేసినప్పుడు ఎవరైతే కంప్లైనెంట్ ఉంటారో ఆ కంప్లైనెంట్ను మేజిస్ట్రేట్ ముందు ఎగ్జామినేషన్ చేస్తారు. ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఆ ఎగ్జామినేషన్లో వీళ్ళు తప్పుడు సాక్ష్యం చెప్పించి, అంటే మా నాన్నకును ఆయన గొడవ అయింది కాబట్టి నేను తప్పుడు కేసు పెట్టినా అని చెప్పి ఇట్లా చెప్పియడం, ఈ రకంగా చెప్పితే ఏంటంటే ఇక కేసే పోతుంది. ఆ రకంగా కొంత ఇన్ఫ్లుయెన్స్ అంటే జ్యుడిషియరీ సిస్టంలో ఇట్లాంటి లాకోనస్ ఉన్నాయి కాబట్టి అట్లా జరిగే సందర్భాలను అనేకం చూస్తూ ఉంటాం. ఓకే. ఈ జ్యుడిషియరీలో మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒకటి కనబడుతుంది. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మేనేజ్మెంట్ ఇన్ జ్యుడిషియరీ? అంటే జ్యుడిషియరీలో మేనేజ్మెంట్ సిస్టము అనేది ఉంది అని కరెక్ట్గా చెప్పలేము, లేదు అని మాత్రం అయితే అసలే చెప్పలేము. ఎందుకంటే కొంత అంటే ఇప్పుడు హైకోర్టు లెవెల్లో కానీ మనం చూసుకుంటే ఇందులో క్యాస్టిజం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటంటే సీనియరు ఫేస్ వాల్యూ అట్లా కొంత అక్విటెన్స్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే బాగా దగ్గర రిలేషన్ ఉంటే నాట్ బిఫోర్ అని అంటారు. నాట్ బిఫోర్ అంటే ఆ జడ్జి గారి ముందట ఆయన ఫ్రెండో లేకపోతే రిలేటివ్ ఉంటే కనుక ఆర్గ్యూ చేయడానికి ఉండదు, నాట్ బిఫోర్ అని అంటారు, దాన్ని ఉండదు. కానీ కొంతమంది వాళ్ళ ఫేస్ వాల్యూని బట్టి కొంత మేనేజ్ అవుతారు అనేది అందరు అనుకునే డిస్కషన్. అది ఇప్పుడు బెయిల్ అప్లికేషన్ వచ్చినప్పుడు బెయిల్ అప్లికేషన్ ఎవరైతే పెట్టుకున్నారో ఆ వ్యక్తి యొక్క కులాన్ని చూసి కూడా బెయిల్ని పక్కన రిజెక్ట్ చేసి లేదా కులాన్ని చూసి ఇమీడియట్గా బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ గారి ఆయన ఇంట్లో ఆ కాల్పుల ఇష్యూ జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు రాత్రికి రాత్రి బెయిల్ వస్తుంది ఆయనకి. కానీ చాలామంది దండకారణ్యంలో మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీలు వాళ్ళు ఎలాంటి తప్పులు చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళు నక్సలైట్లు గానో లేకపోతే ఇంకా వేరే అంతర్గతంగా అల్లర్లు సృష్టించే తీవ్రవాదులు గానో ఇలాంటి కొన్ని చట్టాల కింద వాళ్ళకు అరెస్ట్ చేసి వాళ్ళను వాళ్ళకి బెయిల్ అనేది తెలియదు కదా, సో వాళ్ళను బయటికి రాకుండా లోపల పెడుతుంటారు. అంటే డబ్బు ఉన్నవాడికి ఒక రకంగా, డబ్బు లేని వాడికి ఒక రకంగా ఈ లీగల్ సిస్టమ్ అనేది ఉంటే ఈ డార్క్ సైడ్ ఆఫ్ లీగల్ సిస్టమ్ ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇదంతా కూడా ఈ పొలిటికల్ సినారియోతో జరుగుతున్నటువంటి చర్యలనే అనుకోవచ్చు. కాకపోతే ఉన్నోనుకో న్యాయం లేనోనుకో న్యాయం అనేది వాస్తవం, అట్లా జరుగుతున్నటువంటి డిస్క్రిమినేషన్ ఉంటుంది. కానీ బెయిల్ అనేది డిస్క్రిషనరీ పవర్ డిపెండ్స్ అపాన్ ది జడ్జ్. జడ్జి గారు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అంటే జడ్జి గారు సాటిస్ఫాక్షన్, ఎందుకంటే మన ఆర్గ్యుమెంట్స్ కానీ ఆ క్రైమ్ సినారియో కానీ, ఎందుకంటే బెయిల్ అనేది ఏంటంటే ఇంటీరియం రిలీఫ్, అది అంతేగాని కేసులోకి వెళ్ళి మొత్తమే పోయినట్టు కాదు. కొంతమంది అంటే బెయిల్ వచ్చిందంటే వాడు పండుగ వేసుకుంటారు, అది కాదు కదా, కేసులోకి వెళ్ళి ఎగ్జామ్ట్ అయినట్టు కాదు. కానీ ఆ బెయిల్ అనే దాని మీద ఏముంటుంది, ముందస్తుగా అరెస్ట్ చేయొద్దు అని యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చు. క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేసుకొని క్వాష్ పిటిషన్ వేసుకొని నాట్ టు అరెస్ట్ తీసుకోవచ్చు. ఈ రెండు సీనియర్ పక్కా పెడితే జైలుకు పోయినాక కొద్ది రోజులు ఉన్నాక, అంటే ఫస్ట్ రిమాండ్ చేసేటప్పుడే 14 days జ్యుడిషియల్ రిమాండ్ అని పంపుతారు. ఫస్ట్ బెయిల్ పిటిషన్, సెకండ్ బెయిల్ పిటిషన్, థర్డ్ బెయిల్ పిటిషన్ కూడా అదే మేజిస్ట్రేట్ దగ్గర కూడా వేసుకోవచ్చు. అంటే ఎబో 7 years క్రైమ్ కనుక ఏదుంటే జిల్లా జడ్జి దగ్గర వేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మున్సిపల్ కోర్టులో మనం బెయిల్ పిటిషన్ వేసుకుంటాం. ఈ రకంగా చూస్తే ఇప్పుడు బాలకృష్ణ గారు ఇన్సిడెంట్ అయింది, లేదా ఒక సామాన్యులు వాళ్ళని తీసుకొచ్చిండ్రు, వాళ్ళు నేరం చేసిండ్రా లేదా, ఎక్కడనో స్టేట్మెంటు, కన్ఫెషన్ స్టేట్మెంటు, ఇన్ఫర్మేషన్ వచ్చిందని
తర్వాత అంటే వాళ్ళని అసెస్ చేసుకొని తీసుకొచ్చి వాళ్ళని ఇల్లీగల్గా క్రైమ్ రిజిస్టర్ చేసి వాళ్ళని కొంచెం థర్డ్ డిగ్రీ యూజ్ చేసి వాళ్ళను రిమాండ్ చేసి బెయిల్ అపోజ్ పిటిషన్ పోలీస్ వాళ్ళు ఫైల్ చేయడము ఈ రకంగా ఉన్నటువంటి సందర్భాలు అనేకం. ఓకే, అది జరుగుతున్నది వాస్తవం, అది ఓకే, ఆ రకంగా జరుగుతున్నాయి కాబట్టి అది. కానీ అది క్రైమ్, అది యాక్చువల్లీ వాళ్ళు క్రైమ్ చేతిలో తీసుకోవడం అనేది తప్పు. వాళ్ళ తరపున ఎవరు అడగక అనే దాని మీద. ఓకే, ఇంకా సోద్యం చూస్తున్నటువంటి కొన్ని ఉన్నాయి. అంటే ఏంటంటే పబ్లిక్ ప్రొటెక్షన్ కోసము హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఉంటాయి. స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది, ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది. అవి కొన్ని సెన్సేషనల్ మ్యాటర్స్ అయితేనే వాళ్ళు వచ్చి ఉన్నటువంటి, అంటే ఉదాహరణకు మనం సజ్జనార్ గారి ఎన్కౌంటర్ ఉంటుంది, అది ఫేక్ అని చెప్పి తీసుకొచ్చి కొట్టేసిండ్రు అది అని చెప్పి ఎన్హెచ్ఆర్సి ఆయనకు నోటీసెస్ ఇచ్చిండ్రు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కానీ ఆయన ఇంటికి వచ్చింది కూడా కాదు. మరి ఆయన తరంగా ఆలోచిస్తే సమాజాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఇట్లాంటివి జరగద్దు అనే దాని మీద ఆయన ఒక పోలీస్ డ్యూటీ, నా డ్యూటీ నేను చేసిన అంటున్నాడు. కానీ ఇవాళ ఆయన ఒక వ్యక్తిగా ఆయన ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ సుమోటోగా తీసుకొని ఆయనకు నోటీసెస్ ఇచ్చి చాలా ఫేక్ ఎన్కౌంటర్స్, నక్సల్స్ ఫేక్ ఎన్కౌంటర్స్ మీద కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్కి కంప్లైంట్స్ పోతే వాళ్ళు లేదు అంటే వాళ్ళకు కొంచెం అంటే అనుమానాస్పదంగా ఉన్నటువంటి కేసుల విషయంలో ఖచ్చితంగా ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు నోటీసెస్ ఇస్తారు, సీన్ విజిట్ చేస్తారు, సీన్ ఆఫ్ అఫెన్స్ చేస్తారు. ఒక డెమో కూడా అక్కడ వాళ్ళు ఎక్కడి నుండి బుల్లెట్, ఎంత దూరం నుండి బాడీలకు బుల్లెట్ దిగింది అని రీపోస్ట్ మార్టం చేయడం, ఈ రకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ కొన్ని కేసులనే అలా కొన్ని ఉన్నాయి. కానీ పూర్తిగా అన్నిట్లా సాధ్యపడుతుంది అంటే సాధ్యపడదు. ఇంకా అన్డిటెక్టెడ్, అన్రివీల్డ్ స్టోరీస్ చాలా ఉంటాయి పోలీస్ స్టేషన్స్లలో కానీ బయట పబ్లిక్లో. ఏదైతే ఈ డెమోక్రటిక్ సిస్టమ్ ద్వారా ప్రజాస్వామ్యంలో గెలిచిన లీడర్లు వాళ్ళు ఏంటంటే ఇక లీడర్ బాస్. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళంత పెద్ద ఆఫీసర్లు, వాళ్ళంతా ఐపీఎస్లు, ఐఏఎస్లు. ఈవెన్ దో మనం చూస్తూ ఉంటాను కొన్ని సందర్భాలలో లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు, అంటే ప్రస్తుత గవర్నమెంట్లో కూడా నడుస్తుందేమో, కానీ బయటకు వచ్చిన మీడియా ద్వారా బయటకు వచ్చిందంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే కాళ్ళు మొక్కడం ఎంతవరకు కరెక్ట్? అది సిద్దిపేట ఎమ్మెల్యే, ఆయన పేరు వెంకట్రామరెడ్డి అనుకుంటా, ఆయన కేసీఆర్ గారి కాళ్ళు మొక్కితే అప్పుడు పెద్ద దుమారం అవును వేసింది. అప్పుడు ఎమ్మెల్యే కాళ్ళు మొక్కడం అంటే ఆయన ఒక వ్యక్తి, పర్సన్, ఒకరికొకరికి ఒక గురు శిష్యుల బంధం ఎవరికి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రికి ఉండొచ్చు. కానీ ఒక పబ్లిక్ సర్వెంటు, ఆయన ఒక ఆఫీసరు, ఒక రిక్రూట్ అయ్యి ఆయన ఒక క్వాలిఫైడ్ పర్సన్స్, వాళ్ళు అంత పెద్ద హోదాలుండి కాళ్ళు మొక్కితే ప్రజలకు వాళ్ళపైన విశ్వాసం ఎట్లుంటుంది? ఆయన కలెక్టర్గా ఉండి కాళ్ళు మొక్కితే ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్. ఇప్పుడు ఇవాళ పోలీస్ ఆఫీసర్లు ఒక సిఐ లాంటి పోస్టింగ్ కానీ ఎవరికైనా కావాలంటే ఎమ్మెల్యే లెటర్ కావాలి, ఇది ఓపెన్ డిబేట్. తర్వాత కొంత మనీ కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, తీసుకొని ఎమ్మెల్యేలు పోస్టింగ్స్ ఇప్పిస్తున్నటువంటి క్రమం. వాళ్ళకు అనుకూలమైన వాళ్ళనే తేవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆయనకు అనుకూలమైన చెప్తే ఆయన చెప్పినట్టే డ్యూటీస్ చేస్తారు కదా. అవును. అంటే ఈ రకంగా బయాస్ జరిగితే పోలీస్ స్టేషన్ల మీద ఇవన్నీ తెలివయా? ఓపెన్ సీక్రెట్స్ కదా. కోర్ట్స్కి తెలివయా, అంటే జడ్జెస్కి తెలివయా, పోలీస్ ఆఫీసర్స్ తెలివయా? ఈ రకమైన ఇష్యూస్ జరిగినాక పబ్లిక్కి ఎక్కడ పోతారు? అంటే ఒక లీడర్ అంటే ఒక భయభ్రాంతులకు గురేది. అంటే ఒరిజినల్ రౌడీ ఎవరు అంటే లీడరే అయిపోతుంది. ప్రజల ఓట్ల ద్వారా గెలిచి ప్రజలకు సేవ చేయాల్సినోడు ప్రజలను భక్షించే విధంగా పోతే వ్యవస్థ ఎక్కడ పోతుంది? అందుకే ఇప్పుడు ఇండియన్ పార్లమెంట్లో చూసుకున్నా లేకపోతే అసెంబ్లీలో చూసుకున్నా కానీ మోర్ దెన్ 80% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఫేసింగ్ సివియర్ క్రిమినల్ ఛార్జెస్. అవును. కేసులు లేని వాళ్ళు ఎవరు లేరు. డీక్రిమినలైజేషన్ చేద్దామని అంటారు కానీ ఎప్పుడు కూడా లేరు అసలు. అంటే ఎంత ఎక్కువ క్రైమ్స్ చేస్తే అంత పెద్ద లీడర్ అయ్యే అవకాశం ఇండియన్ పాలిటిక్స్లో ఆ సినారియో కనిపిస్తుంది మనకి. అవును. అయితే ఇప్పుడు ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, ఒక తప్పుడు కాంప్లైంట్ కేసు మీద పోలీసులు తప్పుడు ఎఫ్ఐఆర్ తర్వాత తప్పుడు ఛార్జ్ షీట్ చేసినప్పుడు ఒకవేళ తప్పు అని తేలితే కోర్టులు పోలీసులను శిక్షించే ఒక ప్రొవిజన్ ఉంది మనకు ఉంది. కానీ ఒకవేళ జడ్జిలు లంచాలు తీసుకున్నట్టు మనకు ఆధారాలతో సహా పేపర్లలో వచ్చింది, దొరికిన వాళ్ళు ఉన్నారు కదా జడ్జిలు. సో వీళ్ళు ఒకవేళ డబ్బులు తీసుకొని ఇలాంటి లంచాలకు కనుక ఆశపడి తప్పుడు జడ్జిమెంట్లు ఇస్తే జడ్జి మీద
ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఇప్పుడు జడ్జెస్ తప్పుడు జడ్జిమెంట్స్ ఇస్తే వాళ్ళ మీద ఏంటంటే విజిలెన్స్ రిజిస్ట్రార్ అని ఉంటారు. ఓకే. ఇది హైకోర్టులో స్టేట్స్కి కొంతమంది ఆఫీసర్స్ రిజిస్ట్రార్స్ను అపాయింట్ చేస్తారు. మనం వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు, ఇది ఈ జడ్జిమెంట్ బయాస్ అయిందంటే తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చిండ్రు, దీన్ని రీఇన్వెస్టిగేషన్ చేయాలి, రివ్యూ చేయాలని చెప్పి మనం అతను ఇచ్చిన జడ్జిమెంట్ అతని దగ్గరనే రివ్యూ చేసుకోవచ్చు, రివ్యూ పిటిషన్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు. నాట్ ఓన్లీ జడ్జెస్, ఇక్కడ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ తప్పు చేసిండు, వాళ్ళ పై అధికారి కంప్లైంట్ ఇస్తే మళ్ళీ అదే పోలీస్ డిపార్ట్మెంట్కు ఇన్వెస్టిగేషన్ చేయని చెప్తే బయాస్ అవుతుంది కదా. వాళ్ళపైన వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్కనే ఉంటారు. ఎక్కడ కూడా న్యాయం జరగలేదు, రివ్యూ కాలేదు, ఒక్కటి కూడా పిటిషన్ మళ్ళీ దానికి యాంటీగా ఇచ్చి వాళ్ళను డిసిప్లినరీ యాక్షన్ కింద వాళ్ళని సస్పెండ్ చేయడాలు అట్లాంటి ఎక్కడనో అరాకొర ఏదన్నా సాటు మార్గంలో పాపం వానికి దిక్కుదేశ లేనోడు ఎవడన్నా ఉంటే, అతిగతి లేనోడు ఉంటే ఆయనకి పనిష్మెంట్ ఇస్తారు తప్ప కనీసం ఛార్జ్ మేమో ఇచ్చిన సందర్భాలు కూడా లేవు. ఓపెన్గా కూడా వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్స్ కరెక్టా రైటా రాంగా అనేది కూడా లేవు. అవి ఇంకోటి ఏంటంటే ఇంకా దారుణం ఏంటంటే ఏఎల్టీ, ఏఐఆర్ ఇట్లా మనకు ఈ జడ్జిమెంట్స్ సంబంధించిన జర్నల్స్ ఉంటాయి, లా జర్నల్స్ ఉంటాయి, అందులో రిపోర్ట్ కూడా ఇది. ఓకే. కొన్ని జడ్జిమెంట్స్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని రిపోర్ట్స్ కూడా అవుతాయి. ఆ రిపోర్ట్స్ అయిన జడ్జిమెంట్స్ కొన్ని అంటే అందులో కూడా దొరుకుతాయి బయాస్ అయిన జడ్జిమెంట్స్. కానీ అట్లా జరుగుతున్నటువంటి సిస్టమ్ను కంట్రోల్ చేయాలంటే చాలా సమూలమైన మార్పులు రావాలి. ఇప్పుడు యాజ్ అన్ అడ్వకేట్గా మీరు కోర్టులలో కేసులు వాదించినప్పుడు ఇంతకు ముందున్న కేసులను రెఫరెన్స్గా తీసుకొని కోట్ చేస్తుంటారు. కానీ చాలా వరకు ఇవి ఎట్లుంటాయంటే చాలా ఫన్నీగా మీకు ఆపోజిట్ ఉన్నటువంటి కౌన్సిల్ వాళ్ళు ఒక రకమైన కేసును రిఫర్ చేస్తుంటారు, మీరు చేస్తుంటారు. అన్ని కోర్టులు ఇచ్చినవే. దీన్ని మనం ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోక్సోనో లేకపోతే ఇంకేదో నడుస్తుంది దాని మీద, లేదా పాష్ అనే ఒకటి ఉన్నది కదా, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అబ్యూస్ అట్ వర్క్ ప్లేస్, అది పాష్ ఒకటి ఉంది కదా. సో విశాఖ కేసు ఒకటి ఉంది. సో విశాఖ కేసుని రిఫర్ చేస్తూ మీరు చేస్తుంటారు. సో అవతల వ్యక్తి కూడా ఇంకొక కేసుని రిఫర్ చేస్తుంటాడు. రెండు కోర్టులు ఇచ్చినవే జడ్జిమెంట్స్ ఉంటాయి, కానీ రెండు కాంట్రాడిక్టరీగా ఉంటాయి. వాటిని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మనం సివిల్ మ్యాటర్లో క్రిమినల్ మ్యాటర్స్ కానీ ఒక్కటే కేసుకు ఇద్దరు వాదిస్తారు. అంటే క్రిమినల్ కేసులు అయితే ఎవరైతే కాంప్లైనెంట్ ఉంటారో కాంప్లైనెంట్ సైడ్ నుండి ప్రాసిక్యూషన్ నుండి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఉంటారు. పోలీస్ ఓన్లీ కోర్టుకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసే వరకే పోలీస్ డ్యూటీ. తర్వాత ఐఓగా ఆయన కూడా విట్నెస్ ఇవ్వాలి. తర్వాత అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో అక్యూజ్ను ప్రొటెక్ట్ చేయడానికి మా అడ్వకేట్ ఉంటారు. తర్వాత సివిల్ పిటిషనర్ ఉంటారు, రెస్పాండెంట్ ఉంటారు. అయితే ఈ రెండు కేసులలో సివిల్ ఆర్ క్రిమినల్ ఏ కేసు అయినా కూడా ఎంత దారుణం అంటే మీరు చెప్పింది వాస్తవం. అది మనకు పిటిషనర్కి సపోర్ట్ చేసినట్టు ఒక 10 జడ్జిమెంట్లు, రెస్పాండెంట్ ఆయనే కరెక్ట్ అని చెప్పి ఆయన కేసు కరెక్ట్ అని చెప్పి ఆయనకు సపోర్ట్ చేసేది ఒక 10 జడ్జిమెంట్లు. ఈ రకంగా ఉంటే జడ్జి ఎట్లా అంటే వాళ్ళు డిస్క్రిషనరీ తీసుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కన్విన్స్ అవ్వడానికి ఇబ్బంది ఉంటుంది. ఈ రకంగా కరెక్ట్ అయిన జడ్జిమెంట్స్ రావట్లేదు. అందుకని అంటే వాళ్ళు కూడా ఇవ్వడానికి అంటే వాళ్ళు చేసింది తప్పు అని చెప్పడానికి కూడా లేదు. ఆ రకంగా ఉంది. ఇది 100% దీని మీద కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీతో మాట్లాడినప్పుడే విన్నది ఏంటి అని అంటే, చాలామంది యూత్ ఎవరైతే క్రైమ్ని బిజినెస్గా చూస్తున్నారు, ఒక డాన్ అని పేరు తెచ్చుకుంటే, ఒక టైటిల్ తెచ్చుకుంటే వాళ్ళ ఏరియానో లేకపోతే ఆ ప్రాంతాన్నో వాళ్ళు ఏలొచ్చు, దాని దగ్గర అక్కడ నుంచి ఇల్లీగల్గా కొంత దందా నడిపించవచ్చు అని అనుకునే వాళ్ళు. సో అక్కడ లోకల్గా ఉన్నటువంటి పొలిటీషియన్కి రైట్ హ్యాండ్గానో లెఫ్ట్ హ్యాండ్గానో వండుకుంటూ సో కొన్ని మర్డర్లు, క్రైమ్స్ చేస్తుంటారు. సో వీళ్ళల్లో కొంతమంది ఒక క్రైమ్ జరిగినప్పుడు నన్ను A1 ఎందుకు పెట్టలేదు అని చెప్పి, అంటే వాస్తవానికి కేసులోంచి నన్ను తప్పించలేదు అని చెప్పి బేసికల్గా ఎవరైనా కూడా నన్ను ఎఫ్ఐఆర్లో నా పేరు రాకుండా చూడండి అని చెప్పేసి బేసికల్గా అయితే చెప్పాలి. ఎఫ్ఐఆర్లో నా పేరు లేకుండా చూడండి అని చెప్పాలి. కానీ A1 ఎందుకు పెట్టలేదు, అక్యూజ్డ్ 1గా నన్ను ఎందుకు పెట్టలేదు అని చెప్పి కొట్లాడుకునే వాళ్ళు ఉన్నారని విన్నాను. ఎంతవరకు కరెక్ట్ ఇది? సోషల్ ఎలివేషన్ కోసం. అంటే నేను డాన్ అని చెప్పుకుంటే ఏంటంటే ఇదివరకు ఏంటంటే వాడిని సంఘంలోకి వెళ్ళి బహిష్కరించేది. ఒకప్పుడు క్రైమ్ చేసిండు, తప్పు చేసిండు, ఆడు ఒకరిని కొట్టిండు, మర్డర్ చేసిండు ఏదన్నా అంటే అసలు వాడిని
ఆ సమాజంలోకి వెళ్ళి ఆ కులంలోకి వెళ్ళే వెళ్ళేసేది. కానీ ఇప్పుడు ఏంటంటే అది సోషల్ ఐడెంటిటీ, సోషల్ డిసిగ్నేషన్ అయింది మనకు ఒక డిసిగ్నేషన్. వాడు 4 మర్డర్లు చేసిండ్రా అంటే ఇట్లా వాడు ఇట్లున్న అటువంటి సందర్భంలో ఏంటంటే వాడి ఇంటి ముందంటే జనాలు అన్న నాకు ఈ పని ఉన్నది, నాకు ఇది ఉన్నది, అది ఉన్నది అంటే వాడు పిలిపిస్తే పోలీస్ స్టేషన్ పిలిపించినట్టు. వాడు అసలు వానికి ఏ రైట్ ఉండదు. కానీ వాడు ఏం చెప్తాడు, రమ్మని చెప్పు అని అంటే మళ్ళీ ఇది కూడా పొలిటికల్ అండ లెక్క. వాడు ఒక 2-3 మర్డర్లు చేసిండంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్తో ఉండడం, ఆ ఎమ్మెల్యేల దగ్గర అనుచరుగా ఉండడం, ఈ రకంగా ఏంటంటే ఏంటంటే సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసి ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి ఏంటంటే అరే వీని కింద 100 మంది ఉంటారా, 500 మంది ఉంటారు, 200 మంది ఉంటారు, ఆయన ఎమ్మెల్యే పవర్ అంటే అట్లా పవర్ఫుల్ అనేది అంటే ఒక సోషల్ డిసిగ్నేటెడ్గా ఉంటారు అనే దాని మీద మీరు అన్నది వాస్తవం. ఒక ఇష్యూలో నాకు సంబంధించిన నేను అక్యూజ్ల తరపున వాళ్ళకు ఒక బెయిల్ ఇద్దామని చెప్పి నేను సిగ్నేచర్స్ కోసం పోలీస్ ఆఫీసర్ దగ్గర పోయి ఇన్వెస్టిగేషన్ దాని గురించి కొంచెం మాట్లాడదామని పోతే అక్కడ వాళ్ళు లైవ్లో మాట్లాడుకుంటూ వండర్ అనిపించింది. వాడు ఏమంటాడంటే అరే ఊకే ఏవన్నీ వీన్నే చేస్తారా భయ్, నాది ఏవని పెట్టాలంటాడు. ప్రతి క్రైమ్ ఒక డిఎస్పీ ముందు, ఒక ఏసీపీ ముందు, ఆ ఏసీపీ గారు కూడా ఉన్నారు, నేను పరేషాన్ ఆయన ఏందిరా అని చెప్పి ఆయన ఏసీపీ గారు కూడా ఏందిరా అసలు ఏవని అంటే ఏంటంటే బయట ఎవరు రెస్పెక్ట్ ఇస్తలేడు అంటాడు వాడు. అంటే వాళ్ళు సోషల్ స్టేటస్గా ఫీల్ అవుతున్నటువంటి సందర్భాలు. క్రైమ్ అనేది అంటే ఎలివేషన్ తీసుకొచ్చింది, సోషల్ ఎలివేషన్ అయిపోయింది. మీరు బేసికల్గా బార్న్ అండ్ బ్రాటప్ ఫ్రమ్ వరంగల్ నుండి మీ రూట్స్. సో వరంగల్లో శివనగర్ కావచ్చు, పెద్దమ్మగడ్డ కావచ్చు, వడ్డపల్లి కావచ్చు, రంగంపేట కావచ్చు, అట్లా ఏరియాకు ఒక రౌడీ షీటరు, డాను, ఇట్లా మీరు ఎంతోమందిని చూసి ఉంటారు. అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు న్యూస్లో వచ్చేది అప్పట్లో వార్త ఫేమస్, వాయిస్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పేసి వార్త ఫేమస్. సో అప్పుడు చూసినప్పుడు వార్త, ఆంధ్రజ్యోతి, ఈ పేపర్స్లలో తలలు తీసుకెళ్ళి జెండా గద్దె దగ్గర ఒకరు పెట్టడం, ఇంకో తల తీసుకెళ్ళి చికెన్ సెంటర్ జాలి మీద ఇట్లా పెట్టడము. ఇంత చేయడానికి ఇప్పుడు మనం విజయవాడలో తీసుకుంటే అక్కడ కుల హత్యలు, కుల ఫ్యాక్షన్ కూడా, రాజకీయ హత్యలు ఉన్నాయి అక్కడ, దానికి ఒక కాజ్ ఉన్నది. మనము రాయలసీమలో తీసుకుంటే అక్కడ కూడా రాజకీయ హత్యలు, కుల ఫ్యాక్షనే కనబడుతుంటుంది మనకు అక్కడ, వాళ్ళ యొక్క డామినెన్స్. కానీ వరంగల్లో తీసుకున్నప్పుడు వరంగల్ రౌడీయిజాన్ని కనుక మనం తీసుకుంటే మనకు అసలు ఇట్లాంటి బేస్ కనబడదు. మీరు ప్రత్యక్ష సాక్షిగా ఉంటారు కదా, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వరంగల్లో జరిగినటువంటి ఏదైతే మర్డర్స్ ఉన్నాయో వాటికి వేటికి కూడా కాజ్ లేదు. కాజ్ అంటే ఏంటంటే వాళ్ళ అక్కనో లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకు కానీ హామ్ జరుగుతానో ఏదన్నా ఇష్యూ చేస్తే దానికి ఒక రీజన్ ఉంటే అది కూడా చంపడం తప్పే. కానీ ఏం లేదు, ఉట్టిగా ఏంటంటే వాళ్ళు సోషల్ ఎలివేషన్ కోసం మర్డర్స్, అవి జరిగిన మర్డర్లు అన్నీ కూడా మొత్తం కూడా అవే. సోషల్ ఎలివేషన్ అంటే సమాజంలో నేను ఒక డాన్ అనిపించుకోవాలని. అంటే ఉదాహరణకు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు అందరు ఎన్కౌంటర్స్ అయింది, వరంగల్ అంతా కూల్ అయిపోయింది. అంటే ఇక పోలీస్ ఆఫీసర్లు ఇదంతా విచ్చలవిడిగా అవుతుంది. పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేసిండ్రు అంటే అదే పోలీస్ ఆఫీసర్ వీళ్ళని అడ్డం పెట్టుకొని, రౌడీలను అడ్డం పెట్టుకొని సెటిల్మెంట్లు చేసిన పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. అవి కూడా మనం కళ్ళారా చూసినాం. అంటే పోలీస్ స్టేషన్ పోతే మా దగ్గర ఏమవుతుందిరా, వాళ్ళ దగ్గర పో, వాళ్ళ దగ్గర పలానా దగ్గర పో, పోలీసులే పంపించినారు. పోలీస్ ఆఫీసర్లు, సిఐ ఇలాంటి అధికారులు ఉన్నటువంటి సందర్భం. వాళ్ళు పంపిస్తే ఏంటంటే వాడు సెటిల్మెంట్ చేసి వాడు కొంత డబ్బు వాడు తీసుకొని కొంత పర్సంటేజ్ వీళ్ళకి ఇవ్వడం. ఈ రకంగా జరిగినటువంటి ఇష్యూలా అంటే అక్కడ జరిగిన ఏ మర్డర్ కూడా ఏ రీజన్ లేదు. వట్టిగా ఏంటంటే నువ్వు 2 చేసినావు కాబట్టి నేను 3 చేయాలి మర్డర్లు, నేను 3 చేస్తే నువ్వు 4 చేయాలి. ఇట్లా అంటే ఏంటంటే కనీసం ఒక మర్డర్ గురించి చెప్తానైతే పరేషాన్ అని. బార్ షాప్లోకి పోతే వీడు నమస్తే పెట్టేటప్పుడు లేవలేదని చెప్పి వాడిని అక్కడ లొల్లి అవుతుంది. ఆ లొల్లికి జంట హత్యలు జరుగుతాయి. కేవలం రీజన్ అంటే ఇది. ఇక్కడ వరంగల్ శివనగర్ మనిషి లేచి నమస్తే పెట్టలేదు అంటే వీళ్ళకు అంటే జనాలలో భయం పోయింది కాబట్టి దాన్ని అదొక రీజన్ తోటి గొడవ అయితే ఆ గొడవకి 2 జంట హత్యలు జరిగినటువంటి సంఘటన. ఎంత దారుణం. అంటే ఒక రౌడీ షీటర్గా నేను ఎదగాలి అనే దాని మీద ఎట్లా నాకు ఎలివేషన్ దొరుకుతుంది అని అంటే ఎంత సిల్లీ ఫన్నీగా ఉంటుంది. అంటే ఒక అడ్వకేట్గా మనం క్రైమ్స్ ఇట్లా జరుగుతానే అని మీ ముందు డిస్కషన్ కోసం చెప్తున్నా. అసలు అప్పుడు పేపర్లు తక్కువ, ఇప్పుడు ఛానల్స్ వచ్చినాయి, ఇప్పుడు మొత్తం ఎలివేట్ అయింది, మొత్తం ఉన్నది.
అప్పుడు పేపర్లో వచ్చిందంటే ఈనాడు వార్త అంతే, ఇంకా ఏదో ఉండేది అంతే. ఆంధ్రభూమి. ఆంధ్రభూమి ఉమ్, అట్లా ఉన్నటువంటి కొన్ని పేపర్లే ఉండేది, 3 4 అంతే. అయితే ఏంటంటే అరే నేను నా పేరు కొంచెం నేను గ్రేట్ అనిపించుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పి అడే ఏకంగా ఏమనుకుంటాడంటే అసలు ఒక ప్రెస్ రిపోర్టర్నే కొడతాడండి, ఈనాడు రిపోర్టర్. ఉమ్, కొడితే ఏమైతే మొత్తం పేపర్లలో రాయడం, వీళ్ళు పోయి పోలీస్ కంప్లైంట్ చేయడం, వాని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి, ఇది అది అని ఏంటంటే ఈ పేపర్లన్నీ వాడు ఒక బుక్ కొనుకొచ్చుకొని ఆ బుక్లో అంటబెట్టుకొని ఎంజాయ్ చేస్తా అంటాడు. ఉమ్, అంటే చూడు నా పేపర్లు వచ్చింది ఉమ్, అంటే వాడిని కొడితే పేపర్లు వచ్చింది చూడండి. ఉమ్, అంటే ఇంత పైశాచిక ఆనందం. ఉమ్, ఒక్కొక్కడు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకొని ఇట్లా పోవడము అదొక అంటే అక్కడ రిపోర్టర్ను కొట్టిన ప్రస్థానం నుండి తెలంగాణ రాష్ట్రం మొత్తం 2 రాష్ట్రాలకు తెలిసినంత స్థాయికి ఎదిగిపోయినాడు. ఉమ్, అటు సుమారు 10-12 మర్డర్లు చేసిండు, పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఉమ్, అంటే జరిగినటువంటి సందర్భంలో నగర బహిష్కరణ చేయడము, అది తర్వాత వాళ్లకు ఎవరైతే రౌడీ షీటర్లకు, పోలీసులకు, రాజకీయ నాయకులు వీళ్ళందరికీ ఒక కుటుంబం, వీళ్ళు ఉమ్. ఒక సినారియో, వీళ్ళందరూ ఒకరికొకరు కోఆర్డినేషన్లో రాజకీయ నాయకులు, పోలీసులు, రౌడీ రౌడీ షీటర్లు, ల్యాండ్ గ్రాబర్లు వీళ్ళంతా వాడు ల్యాండ్ కాదు, వాడు ఏది డిసైడ్ చేస్తే అదే. అదే. ఉమ్, ఇక్కడ ఇది చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో మనం అనుకుంటాం గల్లీకో నయీం ఉంటాడు, అవును. వాడు ఇంకా క్రైమ్ ఎక్కువ. ఉమ్, ఇప్పుడు యోగి గారు వచ్చారు, ఉమ్, మరి దేశంలో అది కూడా అంతర్భాగమే కదా. అవును. అక్కడ క్రైమ్ చేయను, ఉమ్. దమ్ముంటే వాడన్నా క్రైమ్ చేస్తాడా? బుల్డోజర్ సర్కార్, బుల్డోజర్, డబుల్ ఇంజన్ సార్. డబుల్ ఇంజన్ సర్కార్. ఒక అమ్మాయిని చున్ని గుంజుతా అంటే వచ్చిన వీడియో వైరల్ అయితే ఉమ్, కొన్ని గంటలలోనే వాళ్ళు దేక్కుంటా నడుతారు, అవును, కరెక్ట్. వితౌట్ ఎనీ ఎఫ్ఐఆర్. ఉమ్, ఈ ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీటు అంతా పేపర్ దండగా. ఉమ్, అదేదో సినిమా వెంకటేష్ గారిది సినిమా ఉంటుంది, ఉమ్, వాళ్ళు ఎన్కౌంటర్లు చేస్తారు. ఉమ్, అరే వాళ్ళ డిస్కషన్ ఏంటంటే అరే మనం కాదురా వీని పట్టుకొని ఫిజికల్గా పట్టుకున్నా అంటే ఎందుకురా కాగితాలు దండగా, ఉమ్, టైం వేస్ట్, మళ్ళీ వాడిని తిండి దండగా జైల్లో ఉమ్, కొట్టేస్తే అయిపోతుందని కొట్టేస్తారు. అంటే ఆ రకంగా ఉమ్, జరుగుతున్నటువంటి, అంటే ఇక్కడ మన క్రైమ్ ఏంటంటే ఈ క్రైము ఒక రాంగ్ డూయర్, ఎవడైతే తప్పు చేసిన వాడిని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉంది. ఉమ్, మన చట్టాలు అట్లున్నాయి. ఉమ్, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి షరియత్ చట్టాలు ఉంటాయి. ఉమ్. ఇప్పుడు ఎక్కడైతే దుబాయ్ లాంటి ఇక్కడ అరబ్ కంట్రీలల్లో ఇస్లాం షరియత్. షరియత్ చట్టాలు అవేంటంటే ఇన్స్టెంట్ రిలీఫ్, 30 డేస్లో క్రైమ్ అది డిస్పోజ్ అవుతుంది. ఉమ్, ఇక్కడ ఒక క్రిమినల్ కేసు డిస్పోజ్ కావాలంటే 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, ఉమ్, 15 ఏళ్ళు, ఉమ్, మళ్ళీ అప్పీలు పోతాయి. ఉమ్, ఇన్ని సంవత్సరాలు అంటే వాడు ముసలోడు అయినాక ఇవన్నీ ఏం చెప్తాను. ఉమ్. అంటే ఆ రకంగా జరుగుతున్నటువంటి క్రైమ్ ఇవి. ఓకే. భారతదేశంలో సనాతన వివాహ వ్యవస్థలో 2 వ్యక్తులు, అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారని అంటే లైఫ్ లాంగ్ వాళ్ళు కలిసే ఉండాలి, ఇంకా బాండేజ్ కమిట్మెంట్ ఉండేది. కానీ ఇప్పుడు తీసుకుంటే పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్లో విడాకులు తీసుకుంటున్నారు, పెళ్ళైన తర్వాత పెళ్లి మండపంలో విడాకులు తీసుకుంటున్నారు, హనీమూన్లో చాలా వరకు ఆ అమ్మాయి ఒక ఫ్లైట్లో, అబ్బాయి ఒక ఫ్లైట్లో వేరు వస్తారు, విడాకులు తీసుకుంటారు. 6 నెలల లోపు ఎన్నో విడాకుల కేసులు మనము నాంపల్లి ఫ్యామిలీ కోర్టులో చూస్తున్నాం. వాస్తవానికి ఈ డివోర్స్ రేట్ పెరగడానికి సమాజంలో వచ్చిన మార్పులు ఏంటి అసలు? ఇప్పుడు మోర్ దెన్ 50% ఆఫ్ ది కేసెస్ మాకు ఫ్యామిలీ కేసెసే వస్తున్నాయి. 50% పైన, అబోవ్ 50% ఆఫ్ ప్రాక్టీస్ మొత్తం కూడా ఫ్యామిలీ కేసెస్ పైనే నడుస్తుంది మా ప్రొఫెషన్. ఈ రకంగా చూసుకుంటే ఏంటంటే దీనికి కారణం ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2 వ్యక్తుల మధ్య, అంటే వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళు మ్యారేజ్ అయినాక వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు కదా, మగ ఆడ ఇద్దరు ఏదైతే భార్యాభర్తలు అని అనుకుంటే వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉండట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏంటంటే చిన్న కుటుంబాలు అవ్వడం రెండో కారణం. అంటే ఒక ఉమ్మడి కుటుంబంలో ఉంటే వాళ్ళకు కొన్ని ఆడపిల్లకు కానీ భర్తతో ఎట్లుండాలి, అత్తగారింటితో ఎట్లుండాలి అని చెప్పేటోళ్ళు. తర్వాత మగపిల్లాడున్నా కూడా ఒక ఇంటి పేరే మార్చుకొని మన ఇంటికి వస్తుంది, అమ్మాయికి ఎంత గౌరవం ఇవ్వాలనేది చెప్పేటోళ్ళు. కానీ ఇప్పుడు మమ్మీ డాడీ అంటే వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు విడాకులు కావడానికి వాళ్ళు 100% కారకులు ఎవరంటే అమ్మాయి తరపున కానీ అబ్బాయి తరపున కానీ వాళ్ళ తల్లిదండ్రులే కారణమని నేను చెప్తాను. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఒక సర్టన్ ఏజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు చెప్పాలి, ఒక బాధ్యతలు నేర్పాలి. ఎందుకంటే
భర్తకు భార్య ఏ విధంగా విలువ ఇవ్వాలి, భార్యకు భర్తకు ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళ కుటుంబంతో ఏ విధంగా నడుచుకోవాలి. ఈ వ్యవస్థ ఏంటంటే మానవ విలువలను వాళ్ళకు నేర్పట్లేదు. అంటే ఇటు మన విద్యా వ్యవస్థలో లేవు, వాళ్ళు నేర్పే సిస్టమ్ లేదు, సమాజం నేర్పుతలేదు, తల్లిదండ్రులు నేర్పుతారు. కుటుంబ వ్యవస్థ అంతా ఈ వ్యవస్థ అంతా డిస్ట్రాయ్ అయిపోయింది. అంటే ఇండిపెండెన్సీ వచ్చేసింది, ఇండివిజువాలిటీ వచ్చేసింది. వాళ్ళు తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ఇప్పుడు ఎవరు బిడ్డ, ఇప్పుడు నాకు ఒక బిడ్డ ఉంది, నా బిడ్డ నాకే ముద్దు కదా, కానీ నేను నా బిడ్డ నా దగ్గరనే ఉంచుకోలేను కదా, ఇంకొక అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేయాలి కదా. ఆ రకంగా ఒకటి. తర్వాత ఏమవుతుంది, ఈ ఆడవారు వాళ్ళు ఏంటంటే ఆర్థిక స్వేచ్ఛ రావడం. వెనకట ముసలోళ్ళు అనేది ఆడవాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ వచ్చిందంటే మగవాని మాట ఏడింటది అనేది అని ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అంటే వాళ్ళు ఏంది ఈక్వల్, నేను నువ్వు సమానం అంటే భార్య భర్త ఇద్దరు సమానమే, కానీ ఎక్కడ సమానం, అన్నిట్లో సమానంగా ఉండాలి. సంపాదిస్తున్నా కదా అని చెప్పేసి భర్తని ఇగ్నోర్ చేయడం, ఈ రకంగా కావడం వాళ్ళకు ఒక మిస్అండర్స్టాండింగ్స్ తోటి అసలు హనీమూన్ వరకు పోయి రిటర్న్ వచ్చి వాళ్ళు నోటీసెస్ పంపుకోవడం, కేసులు పెట్టుకోవడం. అంటే ఇంకోటి ఏంటంటే ఒక్క కారణం అయితే చెప్పుకోవచ్చు. విషయం ఏంటంటే భార్యాభర్తల మధ్యలో మీడియేటర్ ఉండద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్య భర్త తన్నుకున్నా, కొట్టుకున్నా, తిట్టుకున్నా, వాళ్ళు హ్యాపీగా ఉన్నా, బాధ ఉన్నా, ఏది ఉన్నా వాళ్ళిద్దరి మధ్యలోనే ఉండాలి. వాళ్ళిద్దరు రెండు చేతులకెళ్ళి ఓపెన్ అయింది అంటే మీడియేటర్ ఎంటర్ అయిండు అంటే, ఈవెన్ ద మీడియేటర్ అంటే పేరెంట్ అయినా కూడా, భార్య తరపున అంటే పేరెంట్స్ అయినా, భర్త తరపున పేరెంట్స్కైనా విషయం పోయింది, ఫ్రెండ్స్ దగ్గర పోయింది, డిస్కషన్ అయింది ఫ్యామిలీ మ్యాటర్ అంటే ఖచ్చితంగా వాళ్ళది హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ ఉండదు ఎప్పుడైనా. తర్వాత ఇంకా దారుణం ఏంటంటే మన ద్వారా డిస్కస్ చేసుకోబోయే అంశం ఏంటంటే వీళ్ళు పిల్లలని అంటారు. పిల్లలని అన్నప్పుడు భార్యాభర్తల మధ్యలో డిస్టర్బెన్స్ వస్తాయి. ఆ పిల్లలకు తల్లి కావాలి, తండ్రి కావాలి కదా. అవును. దీన్ని కోర్టును ఆశ్రయిస్తే, ఇప్పుడు మేము అడ్వకేట్స్ అయినా కూడా నేను వేయకపోతే కేసు ఇంకోరు ఎత్తారు, కానీ మేము మ్యాక్సిమం కన్విన్స్ చేస్తాం, కౌన్సిలింగ్ చేస్తాం. నా దగ్గరకు వచ్చిన కేసులు ప్రతిదీ కూడా మ్యాక్సిమం వాళ్ళకి నచ్చ చెప్తాం. కానీ ఎవరొక్కరు వినకున్నా కూడా ఆ ఇష్యూ సెటిల్ అవ్వదు కదా. నేను ఆ కేసు వేయకపోతే ఇంకో అడ్వకేట్ ఇస్తాను. కాబట్టి ఖచ్చితంగా మేము కోర్ట్ ఆఫ్ లాకి పోవాల్సి వస్తుంది. కోర్టుకి ఎప్పుడు వస్తుంది, ఇక లాస్ట్ స్టేజ్లో కోర్టుకు వస్తారు. వచ్చి కోర్టులో తిరిగినాక వాళ్ళ లోపల కొంత సెల్ఫ్ రియలైజేషన్ వచ్చినాక ఒక సోషల్ అవేర్నెస్ వస్తే అప్పటి వరకు వాళ్ళు ఇంకా మొండిగా ఉంటే ఇక అంతే. ఇక లేదు, వాళ్ళ లోపల కొంత అవేర్నెస్ వస్తే కనుక ఖచ్చితంగా అది సెటిల్ అయ్యే మార్గంగా ఉంటుంది. అడ్వకేట్స్ మేము కూడా మ్యాక్సిమం వాళ్ళు ఒక హ్యాపీగా మంచిగా ఫ్యామిలీ లీడ్ చేయాలి, వాళ్ళకు కూడా సమాజంలో ఒక విలువ ఉండాలి అనే మేము కోరుకుంటాం. ఇప్పుడు మీరు సమాజం యొక్క బాగోగులను, కుటుంబం యొక్క మంచిని కోరుకొని అడ్వకేట్స్ ఉంటారన్నారు. బట్ నేను విన్నంత వరకు ఏంటంటే అడ్వకేట్స్ ఆపోజిట్ పార్టీకి అమ్ముడు పోతారు అనేది విన్నాను. అంటే హై ప్రొఫైల్ కేసులలో అవతల వ్యక్తి కొంత డబ్బున్నవాడు ఉంటే ఇమీడియట్గా అడ్వకేట్స్ అమ్ముడు పోతారు. ఎంతవరకు వాస్తవం? అది అంటే ఎవరొక్కరు తప్పు చేసినా తప్పే అది జరుగుతుంది అనే దాని మీద నేను యాజ్ ఏ అడ్వకేట్గా నేను కమిట్ అవ్వను. కానీ వాస్తవానికి ఏంటంటే కొన్ని సందర్భాలలో ఎవిడెన్సెస్ తోటి వాళ్ళ మీద కంప్లైంట్స్ కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే దారుణం ఏంటంటే ఇప్పుడు అడ్వకేట్స్ అంటే ఇప్పుడు మీరున్నారు అడ్వకేట్, ప్రస్తుతం నేను అడ్వకేట్, ఒక్కటే కేసు ఉంటుంది, ఇద్దరు అడ్వకేట్లు ఉంటాం మనం. క్రిమినల్ అయినా సివిల్ అయినా ఏదైనా కానీ ఉంటే ఉన్న పరిస్థితులు ఏంటంటే క్లయింట్లు చేయబట్టి మనం పొడుచుకోలేం కదా. ఇప్పుడు వాడిని కక్ష అంతా తీసుకొని వచ్చి మనం బెంచ్ వరకు జడ్జి గారి దగ్గర కేసు ఉన్న రోజు ఆ కేసు ఫ్యాక్ట్స్ మనం వాళ్ళ దగ్గర డిస్క్లోజ్ చేస్తాం. అక్కడ మనం చెప్తాం, అంతవరకే ఉంటుంది. బెంచ్ బయటికి రాగానే ఒకరినొకరు కలిసి ఛాయ్ తాగుతాం, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే మేము పోతాం, మా ఇంట్లో ఫంక్షన్ అయితే వాళ్ళు వస్తారు. అంటే ఈ రకంగా అందరు ఒకరికొకరు అడ్వకేట్స్ పోతారు. కానీ క్లయింట్కి ఎట్లుంటాయంటే కనీసం కలిసి కూర్చొని ఛాయ్ తాగినా కూడా అరే సూర్రా అబ్బాయి మన అడ్వకేటు వాళ్ళ అడ్వకేట్ గారు ఇద్దరు కలిసి ఛాయ్ తాగుతారు, ఇద్దరు కలిసి ఒకటే కార్లో పోతారు, అందరం ఫంక్షన్లో పోతే అన్నీ ఉంటాయి అని. ఇది అవేర్నెస్ లేక, క్లయింట్స్కి అవేర్నెస్ లేక అది ఉంటుంది. అట్లాంటప్పుడు ఏంటంటే నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు అన్నీ కూడా ఈ కోర్ట్స్ వచ్చినాయి, నువ్వు ఆన్లైన్లో నువ్వు అన్నీ చూసుకోవచ్చు. లైవ్ స్ట్రీమింగ్ ఉన్నది. హైకోర్టులో హియరింగ్ మన డేట్, మన ఐటెం నెంబర్ ఎంత వస్తుందో చూసుకుంటే లైవ్ స్ట్రీమింగ్ కూడా వాళ్ళు చూసుకోవచ్చు. ఏదన్నా డౌట్ ఉంటే నువ్వు ఇమీడియట్గా
అడ్వకేట్ని అడగచ్చు, ఒకవేళ డౌట్ ఉంటే చేంజ్ ఆఫ్ అడ్వకేట్ చేసుకోవచ్చు. ఓకే. ఒక అడ్వకేట్ని కాదంటే ఆయన దగ్గరికి వెళ్ళి నో అబ్జెక్షన్ తీసుకొని వేరే దగ్గరికి పోవచ్చు. కానీ ఇక్కడ ఈ డౌట్ తోటి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా మా మీద రుద్ది ఏమైతే అంటే వీడు వాడు ఒక్కడే అమ్ముడు పోయిండు అదే అంటే జడ్జిమెంట్ రావాలని ఒక్కరికే వస్తుంది జడ్జిమెంట్. మన ఇద్దరు అడ్వకేట్లకు కానీ ఎవరో ఒక్కరికి ఫేవర్లో జడ్జిమెంట్ వస్తుంది. ఓడిపోయిన అడ్వకేట్ ఏంటంటే అమ్ముడు పోయిండు. ఇది అంటే బాగా ఇది వైరల్ అవుతూ ఉంటుంది. కానీ ఎవడో ఇప్పుడు నాకు ఒక క్లయింట్ దగ్గర నేను కేసు ఓడిపోతే నా ప్రొఫెషన్ లాస్ అవుతుంటుంది. వరుసగా మాకు కేసెస్ మనం ఒక కేసు గెలిపితే ఆ క్లయింట్ ద్వారా నాకు ఇంకొక 10 మంది క్లయింట్స్ రేజ్ అవుతారు. ఒక కేసు ఓడిపోతే 100 మందికి చెప్తారు. కరెక్ట్. చెడును ఎక్కువ వ్యాప్తి దాన్ని స్ప్రెడ్ చేస్తారు. మంచి జరిగితే వాడు చెప్తాడా లేదా తెలియదు, కానీ చెడు జరిగితే మాత్రం ఇబ్బంది అవుతుంది. బ్యాడ్ న్యూస్ ట్రావెల్స్ ఫాస్ట్ అని అంటాం కదా. 100% కరెక్ట్. ఆ రకంగా జరుగుతుంది కాబట్టి చాలా కొద్ది పర్సెంట్ అట్లా జరుగుతుందేమో, కానీ అందరైతే అట్లా ఉండరు. మా ప్రొఫెషన్ ముఖ్యం కదా. అవును. ఒక పర్సనల్ క్వశ్చన్ చెప్పండి. మనకు రామ్ జెట్మలాని అని చెప్పేసి చాలా సుప్రీంకోర్టు అడ్వకేట్, సీనియర్ డిసిగ్నేటెడ్ అడ్వకేట్, ఆయన గంటకు కోట్లలో ఫీ తీసుకుంటాడని చెప్పేసి మనకు టాక్ మనకు బాగా వినిపిస్తుంటుంది. ఆయన ఏది తీసుకున్నా కానీ ఎవరైతే క్రైమ్ చేస్తారో వాళ్ళ వైపు నుండి తీసుకున్నవే ఉన్నాయి, అవి ఆయన గెలిపించుకున్నవే ఉన్నాయి. ఒక అడ్వకేట్కి యాజ్ అ ప్రొఫెషన్గా తీసుకుంటే క్రైమ్ చేసిన వాళ్ళైనా లేదా బాధితుల వైపు అయినా ఎవరి వైపు కేసును తీసుకొని వాదించమైనా ప్రొఫెషనే. కానీ మిమ్మల్ని నేను అడుగుతున్నా, క్రైమ్ చేసిన వాళ్ళ వైపు నుండి ఎప్పుడైనా తీసుకొని మీరు చేసి ఆ కేసును టేకప్ చేసి గెలిచిన సందర్భాలు ఉన్నాయా? 100% అది మా ప్రొఫెషన్ కదా. రైటా రాంగా మా క్లయింట్ ఏంటంటే మా క్లయింట్ రైటా అనే చెప్పుకోవాలి కదా. అంటే లీగల్గా ఉన్నటువంటి అంటే ఇప్పుడు అందరికీ ఒకటే బుక్స్ ఉంటాయి, లాలో కానీ యాక్ట్స్ కానీ జడ్జిమెంట్స్ కానీ ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ ఏదైనా లీగల్గా ఏదైతే ఉన్నాయో దాన్ని మేము సపోర్ట్ చేసుకుంటాం. ఆ క్రైమ్ను వాళ్ళకి వెళ్ళి నేరస్తుడు అయినా కూడా మమ్మల్ని నమ్మొచ్చిండు అన్నప్పుడు అది మా పర్సనల్ ఎథిక్స్కి సంబంధించింది. నేనైతే నాకు ఏదైతే రాంగ్ఫుల్ పర్సన్ వస్తే నేను ఎంటర్టైన్ చేయాలి. అన్యాయంగా మన క్లయింట్కి అన్యాయం జరిగింది అంటేనే మనం పోతాం, ఆ రకంగానే పోతాం. కానీ ప్యూర్లీ అట్లా అంటే ఏది పడితే అది కేసులు చేసేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఇక ఓపెన్గా మాట్లాడితే మా అడ్వకేట్లను చంపితే కూడా ఇవాళ అడ్వకేట్లను కూడా చాలా బ్రూటల్ మర్డర్స్ అవుతాయి. వామన్ రావు అని చెప్పేసి వామన్ రావు దంపతులు వాళ్ళిద్దరు చంపారు. ఆ ఏరియా నుంచి బ్రాడ్ డే లైట్లో పట్టపగలు మిట్ట మధ్యాహ్నం వస్తుంటే వాళ్ళ కార్లో నుంచి దింపి వాళ్ళని చంపుతుంటే వీడియో తీసి మళ్ళీ తీసి దాన్ని మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ కూడా చేసిండ్రు. సో అడ్వకేట్లకి ఏమైనా రక్షణ, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని తేవాలని చెప్పేసి మా అడ్వకేట్స్ అందరూ ముక్త కంఠంతో, అంటే ప్రతి రాష్ట్రంలో దేశంలో కంపల్సరీ ప్రతి అడ్వకేట్ మన ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలని చెప్పేసి మేము ఫైట్ చేస్తున్నాం. కానీ దాని ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా కొంత దాని మీద ఆలోచిస్తున్నారు. ఇక్కడ కూడా కొంత దాని డ్రాఫ్ట్ బిల్ తయారు చేసిండ్రు. స్టేట్ కాంకరెంట్ లిస్ట్లో కూడా స్టేట్ అమెండ్మెంట్ కూడా చేసుకోవచ్చు అని ఉన్నది. ఈ అడ్వకేట్స్ను మర్డర్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే మా అడ్వకేటే మళ్ళీ అక్యూజ్ల తరపున చంపిన వాళ్ళ తరపున వకాల తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎంత దారుణం అంటే ఉన్న పరిస్థితులలో అడ్వకేటే లేడు అంటే అడ్వకేట్లను చంపితే కూడా అడ్వకేట్లు ఇప్పుడు అంటే అది ప్రొఫెషన్ అంటారు. అది ప్రొఫెషన్ అంటాడు. ఆ ప్రొఫెషన్ నేను చేస్తున్నా, నేను ఎందుకు అయితే ఇప్పుడు ఆ లోకల్ బార్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఆ బార్ అసోసియేషన్ సంబంధించిన రిజల్యూషన్ చేసుకుంటారు. ఎవరేమేయద్దు మనం అంటారు. వేరే డిస్టిక్ వెళ్ళొచ్చి వాళ్ళు వకాలత్ ఫైల్ చేసి కేసు ఫైల్ చేస్తూ ఉంటారు. ఇంకో పర్సనల్ క్వశ్చన్, మీరు చూసిన లేదా డీల్ చేసిన షాకింగ్ కేసు ఏదైనా ఉందా? చాలా షాకింగ్స్ ఏంటంటే ఈ ల్యాండ్ గ్రాబింగ్స్ ఏదైతే ఉన్నాయో చాలా ఘోరం. అంటే ఇప్పుడు చట్టంలో ఉన్న లొసుకులు ల్యాక్ ఓనర్స్ ఆధారంగా ఇప్పుడు ఆ దొంగ కాగితం తయారు చేస్తాడు వాడు. ఒక దొంగ కాగితం తయారు చేసి అది 1960ల 1960ల కాగితము వాళ్ళు పంచుకుంటే వచ్చింది అని చెప్పి 2008లో ఇంపౌండింగ్ చేయిస్తాడు. జస్ట్ ఇంపౌండింగ్ అంటే ఏంటంటే జస్ట్ నథింగ్ బట్ నోటరీ లెక్క. ఓకే, దాన్ని ఇంపౌండింగ్ చేయించి ఈ ఎవరైతే ఒరిజినల్ ఓనర్ ఉంటాడో ఆయనకు 1994లో
పట్టదారు పాస్బుక్స్ వస్తాయి, టైటిల్ డీడ్ వస్తుంది, 1B వస్తుంది, పహానీళ్ళు ఉంటుంది, దాని ముందు వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. డైరెక్ట్ వాళ్ళు సొంత పార్టీషన్ పేపర్, ఈ దొంగ కాగితం పార్టీషన్ అంటే విత్ ఇన్ ద ఫ్యామిలీ అది రాసుకొని ఉంటే వాళ్ళు ఎవడు బతికిలేడు ఇప్పుడు. వాడు కేసేసి ఆ పాస్బుక్లను క్యాన్సిల్ చేయిస్తాడు, వీళ్ళకి నోటీస్ కూడా ఇవ్వకుండా. అంటే ఇంకోటి ఏంటంటే ఎంత దారుణం అంటే ఆ ఇల్లు ఎవరైతే ఇప్పుడు ఈ నోటీసు ఎంఆర్ఓ ఆర్డీఓ ఏదైతే క్యాన్సలేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు పర్సనల్ నోటీస్ ఇష్యూ చేస్తారు కదా, వాళ్ళు ఎన్నడో ఇల్లు అమ్ముకొని పోయిన ఇంటికి సర్పంచ్ను పంచ్ విట్నెస్గా పెట్టి వాళ్ళ ఇంటికి నోటీస్ అంటేసినాం, వాళ్ళు రీజనబుల్ టైంలో రాలే అని ఎక్స్పార్టీ ఆర్డర్ తీసుకుంటాడు. ఆ భూమి తీసుకొని వాడు కబ్జా పెడతాడు. అంటే ఇట్లాంటి సంఘటనలు అనేకం మనం చూసినటువంటి పరిస్థితులు. అంటే దొంగ అని మొత్తుకొని వాడు దొరవడం, వాడే పోయి ముందు కంప్లైంట్లు ఇస్తాడు పోలీస్ ఆఫీసర్. దారుణం ఏంటంటే వీళ్ళు ఒక ఐపీఎస్ ఆఫీసర్లు, చదువుకున్న ఆఫీసర్లు న్యాయం అన్యాయం తెలుసుకోక వీళ్ళని పిలిపించి మాట్లాడి ఇట్లా వాళ్ళనే నిలబెట్టి మాట్లాడడం, వాడు కూర్చొని మాట్లాడడం, అది కంప్లైంట్ ఇవ్వగానే దాన్ని ఎఫ్ఐఆర్ చేయడం. ఎవరైతే రైట్ఫుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళ తరపు నుండి మళ్ళీ తర్వాత కొనుక్కొని 94 పాస్బుక్స్ తర్వాత జీపీ అవుతుంది, రిజిస్టర్డ్ జీపీ టు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటుంది. ఇవన్నీ క్రియేట్ చేసిండ్రు అని చెప్పి ఎవరైతే వీళ్ళు ఉంటారో ఈ రైట్ఫుల్ ఓనర్స్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, వాళ్ళ మీద ఒక ఐపీఎస్ ఆఫీసర్ క్రిమినల్ కేసు పెడతాడు. ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేసినామట. వానికి చదువు వస్తుందా, అసలు వానికి ఒక మానవత్వం ఉన్నదా, అంటే చట్టాన్ని ఎట్లా వాడుకోవచ్చు. తర్వాత దాని మీద మేజిస్ట్రేట్స్ వాళ్ళు ట్రయల్స్ కండక్ట్ చేస్తారు. రైట్ ఆ రాంగా రిపోర్ట్ ఉన్నది కాబట్టి ప్రూవా డిస్ప్రూవా అనేది డిపెండింగ్ అపాన్ ది ఆర్గ్యుమెంట్స్, డిపెండింగ్ అపాన్ ది కేస్ ఫ్యాక్ట్స్. అంటే ఎంత సమయం కోర్టు సమయం వృధా చేస్తున్నారు, ఎంత ఈ దొంగ కాయిదాన్ని పట్టుకొని రెవెన్యూ అధికారులు ఏ విధంగా అక్రమం చేసిండ్రు. వాళ్ళ మీద ఎవడు పిటిషన్ ఇస్తే ఎక్కడ న్యాయం జరుగుతుంది. ఇంత దారుణమైన అది. తర్వాత ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అది క్రైమ్స్ ఉన్నాయి, అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కట్ అవుతున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ తర్వాత మనకు దారుణాలనే మాట్లాడుకుంటే ఇలా సమాజం ఆడపిల్లలు మగ పొలగాళ్ళు వాళ్ళు ఉన్న పరిస్థితులలో ఒక సర్టన్ ఏజ్ వస్తే హై స్కూల్ లోపే వాళ్ళకు డ్రగ్ అడిక్ట్ అవుతుంది. ఎక్కడి నుండి వస్తుంది, ఏమవుతుంది, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఎక్కడ పనిచేస్తుంది, ఇవాళ ఎవరిని నమ్మాలి, ఎక్కడ పోవాలి, ఏమవుతుంది. పిల్లలు మన దేశ పౌరులు కదా, ఇలా మనం పొలాలను కాపాడుకోకపోతే రానున్న యువత ఏమవుతుంది. ఇలా బార్డర్లో యుద్ధాలు జరుగుతలేవు, అంతర్గతంగా యుద్ధాలు జరుగుతున్నాయి దేశాలలో. ఇంత దారుణత అనిపిస్తే అంటే హార్ట్ బ్లాస్ట్ అయిపోయేంత దారుణం. అసలు ఇంత ఘోరం అంటే వాడు డ్రగ్ అడిక్ట్ అయ్యి తల్లి మీద రేప్ అటెండ్ చేయడం, చెల్లె మీద అక్క మీద ఇట్లా రేప్ అటెండ్ చేయడం, వాడు కోసుకోవడాలు, ఇవన్నీ చూసుకొని ఏంటంటే ఇంకా వాడు ఒక్కసారి వాడు ఆ టేస్ట్ తలిగింది అంటే ఇంకా వాడు బంద్ చేయడు. ఇది ఇంకా ఎక్కడ పోతుంది వ్యవస్థ. మొన్న ఒక పోలీస్ ఆఫీసర్ డిస్కస్ చేసుకుంటారు, వాళ్ళు ఇంత బాధ అనిపించిందంటే అరే ఏంది వీళ్ళు ఇంత ఘోరంగా మాట్లాడుకుంటున్నారు, తల్లిదండ్రులకే బాధ్యత లేదు, మనం ఏం చేస్తాం రా భయ్. మళ్ళీ ఇదే తల్లిదండ్రులు వచ్చి వాడిని పట్టుకొచ్చి మనం వాడిని మెడికల్ ఎగ్జామినేషన్ అవి పంపిస్తా అంటే వాళ్ళే పైరోలు చేసి వీళ్ళతో చెప్పించి తీసుకుపోతాను. ఇదంతా ఎందుకు అంటే ఎవరి రైట్ అనేది ఆలోచించే పరిస్థితులలో ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఒక పొలిటికల్ సిస్టంలో, డెమోక్రటిక్ సిస్టంలో ఇలా ప్రభుత్వాలది బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వాలు ఫెయిల్ అయినప్పుడు ఇది ఏంటంటే డబ్బులు పెడతానం గెలుస్తాను, మరి వాళ్ళ రైటా అంటే ఓటర్ రైటా అంటే ఓటర్ గానికి నాకు పైసలు రాలే అని వాడు ఓపెన్గా లొల్లి చేసి వాడు ఇచ్చే 2000, 5000, 3000కు వాడు మొత్తం 5 ఏళ్ళు బతికినట్టు వాడు అక్కడ వెయిట్ చేయడం. చదువుకున్న ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు ఇట్లాంటి ఓట్లు ఇట్లా ఉన్న పరిస్థితులలో అంత పెద్ద టీచర్స్ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు, చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళు మాకు డబ్బులు రాలే అని చెప్పి అసలు ఎంత దారుణం అనిపిస్తా అంటే ఈ సమాజం ఎటుపోతుంది, ఏమవుతుంది, ఎక్కడికి పోతుంది, అసలు ఈ వ్యవస్థను కంట్రోల్ చేసే పవర్స్ ఎప్పుడు వస్తాయి, ఈ చట్టాలను ఎప్పుడు అమెండ్ చేస్తారు, చట్టాలను అమెండ్ చేయాలి కదా, ఒక స్ట్రిక్ట్గా తీసుకొస్తేనే కదా ఈ వ్యవస్థ ఉండేది. ఇవాళ మిమ్మల్ని నేను అడుగుతున్నా, మనకు ఒక క్వాలిటీ స్టాఫ్ దొరుకుతుండ్రా, మనకు పనిచేసే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ లేబర్ పనిచేసేది మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే
ఎక్కడుండో వచ్చినటువంటి బీహార్ వాళ్ళు వీళ్ళు వచ్చి పనిచేస్తున్నారు, కానీ ఎవరైనా దొరుకుతున్నారా? ఇంకా ఆయన ఇంతకు మనకంటే కొంచెం మనం ఆంధ్ర తెలంగాణ విడిపోయినా కూడా ఇవాళ హైదరాబాద్ ఎక్కడైనా కూడా చిన్న దుకాణాలు కూడా ఇవన్నీ కూడా ఆంధ్రోళ్ళు వచ్చి మనోడు ఎవడన్నా ఉన్నాడా చేసేవాడు? ఇలా ప్రభుత్వాలు ఏంది ఉచితాలు ఇవ్వడం, ఉచితాలు ఎవనయ్యే జాగ్రత్తకి వెళ్ళి ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడు? ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా? మొన్నటి వరకు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ఇస్తాడా? ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా? ఇలా ఆయన ఎక్కడి నుండి ఆయన ఆస్తులు ఎక్కడి నుండి ఎక్కడికి పోయినాయి? ఇలా ప్రజలు ఎక్కడ పోతున్నారు? విచ్చలవిడిగా మద్యం అమ్మమని ఎవడు చెప్పిండు? అంటే అక్కడ అంటే ఆల్కహాల్ కన్జ్యూమ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి ఒక లీగల్ క్యాప్షన్ రాసి విచ్చలవిడిగా నీకు ₹1 మందు కూడా కొనవచ్చు. అంటే నీకు డబ్బులు ఉన్నాయా కొనుక్కొని తాగి ఉంటే లిక్కర్ అడిక్ట్ అయితే వాళ్ళ కుటుంబం ఏమవుతుంది? వ్యవస్థ ఎడిపోతుంది. ఇలా తండాలల్లో ఇట్లా చూసి సిటీలో అది నాట్ ఓన్లీ రూరల్ ఏరియాస్, సిటీలలో కూడా చూస్తే విచ్చలవిడిగా మందు తాగి అసలు ఎంతమంది అంటే అసలు లిక్కర్ అడిక్ట్ 38% అయిందంట. 38% లిక్కర్ అడిక్ట్ అయితే ఇలా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ఉంటుందా ఉండదా? ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రభుత్వం పైన ఉన్నది కదా, ఉండాలి కదా. ఉంటుంది. మరి డిఅడిక్షన్ సెంటర్లు ఎన్ని పెట్టినావు? డ్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టి పైసలు దొబ్బుతున్నావు. డిఅడిక్షన్ సెంటర్ ఎందుకు పెట్టావు? వారిని మద్యం మాన్పించడానికి నువ్వు తీసుకోవాల్సిన కొన్ని చర్యలు తీసుకోవాలి కదా. మరి ఎక్కడున్నది ప్రజల మీద వీళ్ళకు బాధ్యత? స్కూళ్ళల్లో, ఇంజనీరింగ్ కాలేజీలలో గాంజా దొరికింది, డ్రగ్స్ దొరికినాయి అని చెప్పేసి మనకు రెగ్యులర్ న్యూస్ వస్తుంది. అది రెగ్యులర్ న్యూస్ ఎప్పటికీ, అది రెగ్యులర్ న్యూసే. కానీ అది ఎక్కడ కంట్రోల్ కాదు. ఇప్పుడు సినిమా యాక్టర్లు డ్రగ్ అడిక్ట్ అయినరు, వీళ్ళు ఇట్లున్నారు అని డ్రగ్స్ కేసు అని చెప్పడం, ఇప్పుడు హైడ్రా కేసు అని మొన్నటి వరకు హైడ్రామా చేయడం, చేసుకోవడం, ప్రభుత్వాలు దండుకోవడమే. కానీ ఇది అంతే ఏంటంటే అంటే దున్నేవాందే భూమి లెక్క, దమ్మున్నది అంటే రాజ్యం లెక్క. రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నాక ఇక రాజు ఎట్లా చెప్తే అట్లా అంతే. ఇప్పుడు ఏంది దాన్ని హైడ్రా అని తీసుకొచ్చిండ్రు. నేను చాలా సందర్భాలలో మాట్లాడిన హైడ్రా దాని విషయంలో. ఇప్పుడు హైడ్రాను అంటే రంగనాథ్ హీరో అయిపోయాడు, ఆయన రంగనాథ్ గారు ఆఫీసర్ ఆయన అపాయింట్ చేసిండ్రు, అది ఉన్నారు. మరి నేను ప్రభుత్వాలను అడుగుతున్నా, హైడ్రా దాన్ని కూల్చివేసిండ్రు, కానీ పర్మిషన్లు ఇచ్చింది ఎవడు? బ్యాంక్ లోన్లు ఎవడు ఇచ్చిండు? రిజిస్ట్రేషన్ ఎవడు ఇస్తాడు? ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, ప్రతి కలెక్టర్ ఆఫీస్లో, ప్రతి రెవెన్యూ ఆఫీస్లో ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అన్నీ ఉంటాయి, సర్వే నెంబర్స్ ఉంటాయి. ఆ సర్వే నెంబర్స్ అన్నీ కూడా ఉంటాయి కదా, చూసుకోవాలి కదా. మరి తప్పు చేసిన వాళ్ళ అధికారుల పైన వాళ్ళ మీద ఎటువంటి క్రైమ్స్ రిజిస్టర్ చేసిండ్రు? మరి ఇక్కడ బాధితుడే కదా వీడు. ఇంటెన్షనల్గా చేస్తే తప్పు, అనధికారికంగా కట్టిండు పర్మిషన్ లేకుండా కూలగొట్టు. కానీ అక్కడ పర్మిషన్ తీసుకుంటాడు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటుంది, బ్యాంకులో ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అని కూలగొడతాం. కూలగొడితే ఆ నష్టాన్ని ఓడి పూడ్చాలి, ప్రభుత్వమే కదా తప్పు. ఆ కూలగొట్టేది కూడా శనివారం రోజు, ఆదివారం రోజు, శనివారం ఆదివారం కూలగొట్టడం. ఆనరబుల్ జస్టిస్ లక్ష్మణ్ గారు దాని మీద కామెంట్ కూడా వేసిండు, అదే నువ్వు ఇష్టం ఉన్నట్టు చేసి సాటర్డే సండే మీరు పెట్టి ఇల్లీగల్గా ఎట్లా కూలగొడతారు? వితౌట్ నోటీస్ కూలగొట్టడానికి లేదు, డిమాలిష్ చేయడానికే లేదు. నువ్వు పర్మిషన్ ఇచ్చినావు కదా, కాకపోతే నువ్వు ఇంత పెనాల్టీ వేసి రెగ్యులరైజ్ చేసుకోమను. పొజిషన్ డిస్పోజిషన్ చేసే పవరే లేదు. దీని మీద లా తెలుసుకునే, అసలు లా లీగల్గా ఎన్నో చట్టాలు మనల్ని ప్రొటెక్ట్ చేసేటివి చాలా ఉన్నాయి, కానీ దాని మీద తెలుసుకునే అది లేదు. ఒక క్వాలిటీ ఆఫ్ లా లేదు తెలుసుకో. అంటే వీళ్ళకు ఇగ్నోరెన్స్ ఆఫ్ లా, అంటే ఇగ్నోరెంట్ పీపుల్స్ ఎక్కువ ఉన్నారు. మరి ఇగ్నోరెన్స్ ఆఫ్ లా నాన్ ఎక్స్క్యూజబుల్ అని అంటారు. చట్టం గురించి ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు తెలియక నేను ఈ తప్పు చేసిన అంటే చట్టం నుండి ఎగ్జామ్ట్ అయ్యా, అది లేదు. కానీ అది క్రిమినల్ లయబిలిటీ. కానీ ఇక్కడ దారుణం కదా, మనం ఎంత దారుణాలు చూస్తున్నాం. మనం చూసేది ఏంటంటే చట్టాలు ఖచ్చితంగా చివరిగా మనం రిలీఫ్ తీసుకునేది ఏంటంటే ఈ అంశంలో విద్యా విధానం మారాలి, చట్టాలను పూర్తిగా రీమాడిఫై చేయాల్సిన అవసరం ఉన్నది. కఠిన చట్టాలు తీసుకొస్తే తప్ప ఈ వ్యవస్థను, ఈ దేశాన్ని కాపాడుకునే అది లేదు. ఇలా మన దేశానికి శత్రువు ఎవరంటే మన దేశానికి మనమే శత్రువులం అయిపోయినాం. ఈ దేశాన్ని, దేశ భద్రత కోసం ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి, విద్యా విధానాన్ని మార్చుకోవాలి, చట్టాలను, పురాతన చట్టాలను ఆధునీకరిస్తే తప్ప ఈ వ్యవస్థను కంట్రోల్ చేసుకునే అది ఉంటుంది. అంతే తప్ప ఇంకేం కూడా దేని ద్వారా కూడా పడదు. ఇది ఇప్పుడు మనం సెక్యూర్డ్గానైతే లేము. రానున్న తరాలకు ఒక మంచి భవిష్యత్తు అందించే దిశగా ప్రభుత్వాలు కూడా లేవు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా ఫెయిల్యూర్ అయిందనే చెప్పచ్చు. మీకు ఒక ఐపీఎస్ ఆఫీసర్కి గొడవ జరిగి అది పేపర్లో కూడా వచ్చి, అవును,
ఆయన అక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయ్యిండు, అది ఎవరు ఏంటి పేరు చెప్పకపోయినా కూడా చాలా ఇష్యూ ఏంటి అసలు యాక్చువల్లీ ఆయన ఒక కోయ ప్రవీణ్. ఇంతకుముందు నేను చెప్పిన ఏదైతే దొంగ కాగితం తయారు చేసి కేసు పెట్టింది ఏదైతే ఉన్నదో అది నాదే. మన ఛానల్ ద్వారా నేను రివీల్ చేస్తున్నా, నేనే బాధితుడిని. అయితే నేనే బాధితుడిని ఎందుకంటే యాక్చువల్లీ నేను ఒక అడ్వకేట్ని. అంటే నేను పేపర్లో చదివిన నేను. అవును, పేపర్లో నేనే ప్రెస్ మీట్ పెట్టిన, అతని పైన నేనే ప్రెస్ మీట్ పెట్టిన. అయితే వాడు మేము కొనుక్కున్న ల్యాండ్ పైన అవతలోడు దొంగ కాగితం తయారు చేసి మా ఈ తప్పుడు కాగితాలు అని చెప్పి ఆయన కంప్లైంట్ ఇస్తారు. ఆయన అప్పుడు ల్యాండ్ సెటిల్మెంట్లు విపరీతంగా చేసేది ఒక పోలీస్ ఆఫీసర్, అందులో భాగంగా ఐపీఎస్ ఆయన ప్రొబేషనరీ పీరియడ్ కూడా కంప్లీట్ కాలేదు. ప్రజెంట్ ఇప్పుడు ఆయన ఆంధ్రాలో ఐజీగా ఉన్నారు. ఉంటే ఏంటంటే నాకు బాధ ఏంటంటే ఆయన ఒకసారి పిలిచిండు, పోయినాం, మాట్లాడినాం, నా డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చిన 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇలా ఊక పిలుస్తుంటే ఒకసారి నాకు కొంచెం బాధ అనిపించింది, అది కరెక్ట్ కాదా. నువ్వు నిలబడు, స్టాండప్ అన్నాడు. ఎవరైనా అక్యూజ్డ్ అంటారే, నేను అక్యూజ్డ్ ఎట్లయితా సార్, నేను కొనుక్కున్నా, నాకు రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది, దాని లింక్ డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్, దాని లింక్ డాక్యుమెంట్ పాస్బుక్స్ ఉన్నాయి, 1994 టైటిల్ డీడ్ 1B రెవెన్యూ రికార్డు తెప్పియండి. మీకంటే ముందు ఆఫీసర్ కూడా కంప్లైంట్ నేనే చేసిన, అప్పుడు రికార్డ్స్ తెప్పించిండ్రు, ఇవన్నీ ఉన్నాయి, మీరు రిటర్న్గా కూడా ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు అని చెప్తే ఏమినాడు, రూడ్గా మాట్లాడతాడు. నేను నీకు కానిస్టేబుల్ కాదు, నువ్వు ఇంకోసారి పిలవద్దు, ఏదన్నా ఉంటే నేను తప్పు చేస్తే నా మీద క్రైమ్ రిజిస్టర్ చేయని చెప్పి అడిగితే అట్లనా అంత బలుపు ఉన్నదా అన్నాడు. మీరు అట్లా బలుపు గిలుపు మాట్లాడద్దు, నేను ఒక అడ్వకేట్నే నీకు భయపడితే ఇక నేను నా క్లయింట్కి ఏం న్యాయం చేస్తా అని చెప్పేసి నేను ఖచ్చితంగా ఆయన ఎఫ్ఐఆర్ చేసే వరకు 32 రోజులు తిరిగిన. ఏమైంది నా మీద ఎఫ్ఐఆర్ చేయను. ఏ ఇయర్లో జరిగింది ఇది? 2012లో. తర్వాత చాలా ఘోరం ఏంటంటే ఎఫ్ఐఆర్ చేసిండు, రిమాండ్ చెప్తలేడు, ఆయనకి ఇన్వెస్టిగేషన్ చేసేది లేదు, మనం ఎక్కడ తప్పు చేసేది లేవు. ఇప్పుడు దొంగ కాగితం సృష్టించింది వాడు, అవతలోడు, ఆ కాగితానికి శాంక్టిటీ ఉండదు, వాడు రైట్ అంటాడు వీడు. అరే నేను రైట్ ఎక్కడైతారు అయ్యా, నువ్వు ఇదంతా కథ మంచిగా లేదు అని. మాయో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తప్పు అయితే నీకు ఈసీ తీసుకోవాలి కదా, రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఈసీ తీసుకొని ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో లేకపోతే తప్పు, దాని లింక్ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కదా, దాన్ని కూడా తీసుకో. మరి పాస్బుక్లు ఇష్యూ చేసింది ఎంఆర్ఓ ఆర్డీఓ కదా, ఇదంతా రికార్డు ఉంటుంది, తప్పు అంటాడు. పోలీసానికి కరెక్ట్ అయిన చదువుకొని రానట్టున్నా అని చెప్పేసి డైరెక్ట్ నేను ఎదిరించిన. ఎందుకంటే ఎదిరించి ఖచ్చితంగా నేను ఒక అడ్వకేట్ను నేనే భయపడితే సామాన్యునికి పరిస్థితి ఏందని చెప్పేసి అప్పుడు పెద్ద హాట్ టాపిక్ ఉండే. మీడియా ముందుకు వచ్చినా, కూర్చున్నా, మాట్లాడినా, పేపర్లో వచ్చింది, ఇష్యూ ఉన్నది, ఆ కేసు ఇప్పటికి కూడా నడుస్తుంది. అంటే చూడు చట్టంలో ఉన్నటువంటి డిలే సిస్టమ్ ఎట్లున్నా చూడు. ఒక దొంగ పేపర్ వాడు కూడా, అంటే చార్మినార్ వాందే అన్న, తాజ్మహల్ వాందే అన్న కూడా డబ్బులు ఉన్నాయి, కేసు వేసుకోవాలంటే వేసుకోవచ్చు అనేది నా కేసే ఉదాహరణ. ఇప్పుడు పోకిరి సినిమాలు చూసినప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారు, చేసుకో, నేను అమితాబ్ బచ్చన్తో దిగిన ఫోటో ఉంది, రజనీకాంత్తో దిగిన ఫోటో ఉంది, వీళ్ళు నా ఫ్రెండ్స్ అని చెప్తా, నాకు వాళ్ళకి ఏం కనెక్షన్ ఉన్నదో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి మళ్ళీ టైం పడతారట. అంతే కదా, వాళ్ళని గుంజుతా అని చెప్తే ఇక్కడ ఏమైతే అంటే సెలబ్రిటీలను కూడా గుంజుతా అంటే, ఇప్పుడు అట్లా అంటే లిక్కర్ కేసుల కవిత అది ఉండే కదా, అప్పుడు వాడు జైల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాడు బ్లాక్మెయిల్ చేయడం, అవన్నీ అంటే చాలా ఇష్యూస్లలో అట్లా ఉన్నాయి. లీగల్లో లేకోనాస్ అంటే అదే ఆ రకంగా ఏంటంటే నాకు వాళ్ళతో సంబంధం ఉన్నది, వీళ్ళతో సంబంధం ఉన్నది, అది అంటే ఈ కేసు ఏందైతే అంటే ఒక అదేంటంటే వీక్ అవుతుంది, డైల్యూట్ అవుతుంది. అందుకనే అట్లా ఇట్లాంటివి కొన్ని వాడుతూ ఉంటారు. ఓకే, ఈరోజు మాతో మీ అమూల్యమైనటువంటి టైం స్పెండ్ చేసి చాలా గొప్ప ఇన్సైట్స్ ఇచ్చారు. అండ్ మీలాంటి అడ్వకేట్లు, అంటే నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సమాజం యొక్క విచ్ఛిన్నం గురించి మాట్లాడారు, కుటుంబం యొక్క విచ్ఛిన్నం గురించి మాట్లాడారు, తర్వాత ఎన్నో సూచనలు చేశారు. సమాజము, కుటుంబ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఒక ప్రోగ్రెసివ్ సొసైటీ నిర్మించడానికి ఎన్నో సూచనలు చేశారు. మీ ఫీల్డ్లో ప్రోగ్రెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు కూడా నాకు అవకాశం ఇచ్చి నన్ను ఈ పాడ్కాస్ట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.